రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ వాగ్దాన సందేశ కూడికకు చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. మంచిది. ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ప్రభు మనలందరినీ ప్రేమించి మనలందరినీ ఉద్దేశించి ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ప్రభు మనల్ని ప్రేమించి మనకిస్తున్న ఒక చక్కటి వాగ్దానాన్ని అందరూ చక్కగా మీ బైబిల్ మీ ఒళ్ళో ఉంచుకొని చదువుతారు. మీకు కనబడుతుందా వాక్యం ఇక్కడ? అందరు తెరిచారా? ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వాక్యాన్ని నాతో కలిసి చెప్పండి. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చెప్పండి, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, భయపడొద్దు. చెప్పండి, భయపడొద్దు, యేసయ్య పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు ఆయన సొత్తు అని చెప్పండి పక్కన వాళ్ళకి. జోదక్క నువ్వు చెప్పాక అక్కకి హిందీలో బోలను బోల్తానా? చెప్పారా? వాక్యం అంటుంది, భయపడొద్దు, యేసయ్య మనల్ని పేరు పెట్టి పిలిచాడు, మనం ఆయన సొత్తై ఉన్నాము. ఆమేన్. ప్రభు మనల్ని ప్రేమించి ఈ నెలలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మీరు భయపడొద్దు, మీరు చెడియొద్దు, మీరు కన్నీరు కార్చొద్దు. ఎందుకో తెలుసా? మీరు పేరు పెట్టి పిలువబడి ఉన్నారు. మీరు ఎవరయ్యా అంటే, మనం ఎవరమంటే దేవుని సొత్తు అయి ఉన్నాము. ఆమేన్. మనం అందరం ఎవరు అని అంటే దేవుని సొత్తు అనబడుతూ ఉన్నాం. ఎందుకు అని అంటే ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పేరు పెట్టి మనల్ని ఇక్కడ పిలుచుకొని వచ్చి ఉన్నారు. చూడండి, చాలామంది ఎవరెవరి ద్వారానో పిలువబడి ఉంటారే కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం పిలువబడ్డాము గనుక మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు గనుకనే, యేసయ్య ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు గనుకనే ఈ దినాన ఆయన మందిర ఆవరణంలో ఇక్కడ కూర్చొని ఆయన మాటలు వినగలుగుతున్నామని అంటే యేసయ్య మనల్ని పిలుచుకొని ఉన్నాడు. పిలవడం మాత్రమే కాదు కానీ ఆయన సొత్తుగా ప్రభు మనల్ని చేసుకొని ఉన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు, దేవుని సొత్తుగా నిన్ను ప్రభు మార్చుకున్నప్పుడు ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే ప్రభు మనల్ని ఏం చేసి ఉన్నాడంటే పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా ప్రభు మనల్ని మార్చి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మీకు ఫోటో కనబడుతుందా? ఏం ఫోటో కనబడుతుంది? సింహమే కనబడుతుందా? ఇంకొకటి కనబడాలి, సింహం పిల్ల కూడా కనబడుతుంది. ఈ సింహం ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ చిన్న సింహం ఎవరో తెలుసా? మనమే, ఆయన బిడ్డలమై ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడు అడవికి రాజు ఎవరు? సింహం. ఈ అడవిలో ఈ సింహం రాజుగా ఉన్నప్పుడు ఈ సింహాన్ని ఏదైనా వచ్చి ఏమైనా చేయగలుగుతుందా? ఎందుకని? ఈ సింహం అంటుంది ఈ పిల్లతో, నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను, నువ్వు భయపడద్దు. ఎందుకో తెలుసా? నీవు నా సొత్తు. ఆమేన్. ఇప్పుడు ఈ పిల్ల ఎక్కడైనా అడవిలో తిరుగుతుంటే, ఈ పిల్ల ఒక్కటే ఎక్కడైనా అడవిలో తిరుగుతుంది అనుకోండి, ఈ సింహ పిల్ల ఒక్కటే అడవిలో తిరుగుతుంటే ఏదైనా క్రూర మృగాలు వచ్చి ఈ పిల్లని ఏమైనా చేయగలుగుతాయా? ఈ చిన్నదాన్ని చెప్పండి మా, చేయగలుగుతాయా? ఎందుకనంటే దీనికి ఎవరున్నారు? అడవికి రారాజైన సింహం ఉంది. అలాగే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని సొత్తుగా చేసుకుని ఉన్నాడు. ఏ అపాయము కూడా మనకు సంభవించదు. కొడదాం చప్పట్లు గట్టిగా, కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసయ్య అంటారు, మీరు భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలుచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని సొత్తుగా నువ్వు పిలువబడ్డావు. మనుషులు సొత్తు కాదు మనం. అర్థమవుతుందండి?
మనుషులకి సొత్తుగా మనం పిలువబడట్లేదు, యేసయ్య సొత్తుగా మనం మార్చబడ్డాము. ఎందుకనంటే అపోస్తులైన పౌలు గారు అంటారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటారు. అంటే ఎవరి సొత్తు మనము అని అంటే దేవుని సొత్తుగా పిలువబడ్డాం. ఎలా మనం దేవుని సొత్తుగా పిలువబడ్డాము, దేవుని యొక్క స్వాస్థ్యంగా అనబడ్డాము అని అంటే యేసయ్య మన కొరకు రక్తాన్ని చిందించి, రక్తాన్ని దారబోసి, మన పాపాలని విడిపించి, మన శాపాన్ని విడిపించి ఆయన సొత్తుగా ప్రభు మనల్ని చేసుకున్నాడు గనక మనం ఇంకా భయపడాల్సిన అవసరమే. భయపడదామా? వాక్యం అంటుంది మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అని అంటే మనల్ని దేవుడి పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, మనం ఆయన సొత్తుమే. ఆమేన్. మీరు ఎవరు సొత్తు? మా ఆయన సొత్తు అంటున్నారు. ఎవరుమా? ఎవరు సొత్తు? మీరు దేవుని సొత్తు అయి ఉన్నాము గనక మనం ఇంక ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య అంటారు, మిమ్మల్ని అందరినీ కూడా యేసయ్య పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా ప్రభు మనల్ని మార్చి ఉన్నాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తాన్ని మన కొరకు దారబోసాడు. ఆ విలువైన రక్తాన్ని మన కొరకు కార్చి, మన కొరకు చిందించి, ఆ విలువ కలిగిన రక్తముతో ప్రభు మనల్ని కొన్నారు. కొనబడిన మనం అందరం కూడా ఇప్పుడు ఎవరమో తెలుసా? ఆయన సొత్తుగా పిలువబడుతున్నాము. ఆయన సొత్తుని ఎవరైనా తాకారు అనుకోండి, ఊరకనే ఉంటారా? చెప్పాక మీ దగ్గర ఏదైనా బంగారం ఉంది, లక్ష్మక్క దగ్గర ఉంది, చెవులో కనబడుతుంది నాకు. నేను ఇప్పుడు అక్కడికి పోయి నైస్గా ఆ కమ్మల్ని నేను విప్పుతూ ఉన్నాను అనుకోండి, విప్పు తీసుకుంటుంటే ఆమె ఏమంటుంది? ఏం పాస్టర్ చెవులో లాగుతూ ఉండవు. కాదమ్మా, ఈ నచ్చినాయి నాకు ఇమ్మంటే ఆమె ఏమంటుందో తెలుసా? ఇది నా సొత్తు, నువ్వు తాకడానికి లేదు అంటది. అవునా కదా? ఏమంటుంది? ఇది ఎవరిది? ఇది నా సొత్తు, నువ్వు తాకడానికి లేదు. ఎవరే కన్నైనా పడింది అనుకో, ఊరికి ఏంది నా సొత్తునే చూస్తున్నారు వాళ్ళు అని అంటారు కదా. ఎందుకు అని అంటే వాళ్ళు సొత్తు అనబడుతున్న దాని మీద కన్ను పడినా కూడా ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? మీకు 1 ఎకరా ఉంది, ఆ ఎకరా మీద ఎవరి కన్మైనా పడింది అనుకోండి, అది నా సొత్తు అండి, వాళ్ళు ఎలా తీసుకుంటారండి అని ఈ లోకంలో ఉన్న మనమే మన సొత్తుని అంత భద్రంగా కాపాడుకుంటూ ఉన్నప్పుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సొత్తుగా మనం పిలువబడితే యేసయ్య సొత్తును దేవుడు వదులుకుంటాడా? ఆయన విడిచిపెడతాడా? అందుకే వాక్యం అంటుంది, మీరు ఇప్పటి వరకు భయపడుతూ ఉన్నారేమో, భయం చెందుతూ ఉన్నారేమో, ఆందోళనలతో దిగులు పడిపోతూ ఉన్నారేమో. యేసయ్య అంటారు, ఈ నెలలో నేను మిమ్మల్ని పేరు పెట్టుకొని పిలిచి ఉన్నాను, మీరు దేవుని సొత్తుగా పిలువబడుతూ ఉన్నారు. ఆమేన్. మనం ఆయన సొత్తుము కనుక మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన రూపులో మనల్ని చేసుకున్నాడు, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకుని ఉన్నాడు కనుక మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మనకు బాగా తెలుసు, దేవుడు ఆదామును సృష్టించాడు, ఆయన పోలికలో నిర్మించుకున్నాడు, ఆయన రూపులో చేసుకున్నాడు. ఇంకా ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలని, ఆయనతో పాటు నడవాలని దేవుడు ఉద్దేశించి ఆదామును దేవుడు సృష్టించిన తరువాత ప్రభు అక్కడికి వచ్చుతారు. అక్కడికి వచ్చి ఆదాము ఆదాము అని పిలిచినప్పుడు ఆదాము అంటారు, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను అంటాడు. ఏమంటున్నారు అక్కడ? నేను దిగంబరిగా ఉన్నాను, అందుకనే నీ ఎదుటికి రాలేకపోతున్నాను, నేను భయపడిపోతూ ఉన్నాను. మీరు వినాలి దేవుని ప్రియులారా, దేవునితో మనం ఉన్నంతసేపు ఏమాత్రం మనకు భయం కలగదండి. ఎప్పుడైతే దేవునికి విరుద్ధమైన కార్యాన్ని మనం చేస్తామో, అంటే ఎలా ఉన్నాడు అక్కడ అంటే దిగంబరిగా ఉన్నాడు. దిగంబరిగా రహస్య పాపాన్ని చేస్తూ, ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే అన్న పాపాన్ని చేసి దేవుని ఎదుట నిలబడలేక ఆ భయముతోనూ ఆ ఇబ్బందితోనూ తాను నడిపించబడుతున్నప్పుడు యేసయ్య వచ్చి అంటారు, అయ్యా నీవు నా సొత్తు కదా, కనుక నేను నువ్వు చేసిన పాపం ద్వారా నేను మరలా నిన్ను విమోచించి నా సొత్తుగా నిన్ను చేసుకుంటాను అంటారండి. దేవుని ప్రియులారా వినండి మీరు బాగా,
దేవుని స్వాస్థ్యంగా మనం పిలువబడినప్పుడు, దేవుని సొత్తుగా మనం పిలువబడుతున్నప్పుడు ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రహస్యమైన పాపాన్ని చేసి దేవుని ఎదుట నిలబడలేక మనం భయపడిపోతూ ఉన్నావేమో, దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఎదుట ఉండాలి. ఆయన నన్ను పేరు పెట్టి పిలుచుకుని ఉన్నాడు, ఆయన సొత్తుగా నేను మారాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే, ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఎవడైతే దీన మనస్సు కలిగి నలిగిన హృదయము గలవాడై, ఏమంటారు అక్కడంటే, ఎవడైతే దీన మనస్సు కలిగి నలిగిన హృదయముతో ఆయన మాట వింటూ ఆయనకు వణుకుచు ఎవరైతే ఆయనకు కనబడతారో వారందరినీ ప్రభు ఏం చేస్తాడంటే దృష్టి నిలుపుతాడు. మనం చేసిన ప్రతి రహస్య పాపాలన్నిటినీ ఒప్పుకొని దేవుని ఎదుట నిలబడి ఆయన మాటకు ఎప్పుడైతే మనం లోబడతామో, అలా లోబడమే కాదు, వణుకుతూ ఉండాలి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో. దేవుని ప్రియులారా, వాక్యం అంటుంది కనుక మీరు ఒకవేళ ఎలాంటి భయములతో నడిపించబడుతున్నారేమో, రహస్య పాపాన్ని చేసి ఒకవేళ దిగంబరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, అందును బట్టి దేవుని ఎదుట నిలబడలేని ఒక పరిస్థితిలో ఈ భయ ఆందోళనతో మీరు నడిపించబడుతూ ఉన్నట్లయితే యేసయ్య ఈ రాత్రి మీతో చెప్తూ ఉన్నారు, మీరు భయపడద్దు, పేరు పెట్టుకొని నేను నిన్ను పిలిచి ఉన్నాను. చెప్పాలి మీరు తర్వాత, ఎవరు? నీవు నా సొత్తు అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు కనుక మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే దేవుడు మనల్ని పేరు పెట్టుకొని పిలిచి ఉన్నాడు. చూడండి, అనేక సందర్భాల్లో బైబిల్లో మనం చూడగలిగితే వాళ్ళ స్థితిని బట్టో, వాళ్ళ హోదాను బట్టో, లేకపోతే వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతను బట్టో దేవుడు వారిని పిలవట్లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎవ్వరు లేని పరిస్థితుల్లో నా వారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆమెను దూరం చేసి ఇంక ఎవరు లేరు అన్న పరిస్థితుల్లో ఆమె జీవితం కొనసాగించబడుతూ ఒక ఎడారులో బ్రతుకుతుంది, ఒక అరణ్యంలో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ, కట్టుకున్న భర్త కూడా, ప్రేమించిన భర్త కూడా తనకు దూరం అయిపోయి తనను దూరం చేసుకున్నాడండి. అయితే దేవుని ప్రియులారా, ఆ ఎడారిలో నడిపించబడుతూ ఉన్న తన జీవితంలో యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య ప్రత్యక్షమైన అవ్వకు మునుపు ఏం జరిగింది అని బైబిల్లో మనం చూడగలిగితే, హాగరు ఏం చేస్తూ ఉంది అని అంటే, ఆ నిండు ఎడారిలో కన్నీరు కారుస్తూ ఉంది. ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది. ఎక్కడ ఉంది హాగరు అని అంటే, ఒక ఎడారిలో నడిపించబడుతుంది. ఎడారిలో నడిపించబడుతున్న తన జీవితంలో సహాయం చేసేవారు లేరు, తనకు అన్నం పెట్టేవారు లేరు, తనకు నీళ్ళు ఇచ్చేవారు లేరు, తనను పోషించేవారు లేరు, తనను దగ్గరికి తీసుకొని ఒక మాట పలకరించే వాళ్ళు ఎవరు కూడా లేని పరిస్థితుల్లో హాగరు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది అని అంటే, కన్నీరు కారుస్తూ ఉంది. ఎలా ఉందంట? కన్నీరు కారుస్తూ బాధపడిపోతూ ఉంది. చూడండి, ఏమ్మా అది ఆ పిల్లవాడికి ఏమైనా నీళ్లు తాగించవచ్చు కదా, అన్నం పెట్టచ్చు కదా అని అంటే, ఎలాంటి పరిస్థితులు ఉందంటే అన్నీ అయిపోయి ఉన్నాయ్యా. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒట్టి చేతులతో ఈ ఎడారిలో నేను నిలబడి ఉన్నాను. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిలబడినప్పుడు కన్నీరు కారుస్తూ ఉంది. ఆ కన్నీరు తుడవడానికి, ఆ కన్నీటికి జవాబు ఇవ్వగలిగిన వారు అక్కడ ఎవరూ లేరు. చూడండి, కొన్ని పరిస్థితుల్లో మన జీవితంలో కూడా ఏదో ఒక పరిస్థితుల్లో ఏమా బిడ్డలను చూసుకోవచ్చు కదా, బిడ్డలను పోషించుకోవచ్చు కదా, తనకి ఎవరు లేకపోతే ఏముంది, ఒక తల్లిగా నీ ఉన్నావు కదా అని అంటే ఆ తల్లి అంటది, నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా, ఇంకా చివరికి నేను కన్నీరు కాల్చవలసిన పరిస్థితే కానీ నాకు సహాయం చేసే పరిస్థితి లేదు. ఏదో ఒక పని చేసుకొని, ఏదో పాచి పనో లేకపోతే వంట పనో ఏదో ఒక పని చేసుకొని, ఊడ్చే పని అయినా ఏదో ఒక పని చేసుకొని నీ బిడ్డలు పోషించుకోవచ్చు కదా అంటే, ఏ పని చేయలేని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది ఏడుస్తూ కుమిలిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటారు. అయితే యేసయ్య అంటారు, ఆ కన్నీరును చూసి, ఆమెను బాధను చూసి ఆ ఎడారిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు దిగి వచ్చారు. కొడదాం చప్పలిగేడిగా. దిగి వచ్చిన దేవుడు అంటారు, హాగరు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, నువ్వెందుకు కారుస్తూ ఉన్నావని పేరు పెట్టి హాగరును పిలిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. యేసయ్య దిగి వచ్చి ఏం చేశాడో తెలుసా? తన జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని కలగజేసి ఆ ఎడారిలో నీటి ఓటను పుట్టించి, ఇదిగో ఆ నీరును తాగుబో, ఆ బిడ్డను లేవనెత్తు అని అంటే, నేను లేపలేనయ్యా, నేను లేయలేని పరిస్థితి నాది. చూడండి, కొంతమంది ఎంత ప్రోత్సహించినా లేయమని చెబుతూ ఉన్నా లేయలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి హీనమైన పరిస్థితుల్లోనికి నడిపించబడుతూ ఉంటారు. అయితే యేసయ్య అంటారు, హాగరు దగ్గరకు వచ్చమ్మా, లేయి,
ఓపిక చేసుకో, కొంచెం బలం తెచ్చుకొని ఇదిగో నీ ఎదుట కనబడుతున్న ఆ నీటి దగ్గరికి వెళ్ళు, ఆ నీటి నీవు తాగు, నీ పిల్లవాడిని తాగించు అన్న తర్వాత ఆ నీరును తాగి మరలా వారి కుటుంబానికి వారు వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. చూడండి, హాగర్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎడారిలో తనకేమన్నా పలుకుబడి ఉందా? తను ఎవరైనా గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారా? ఆమెకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేని ఒక ఎడారిలో పరిస్థితి, తన జీవితం గందరగోళంగా నడిపించబడింది. ఎవరు లేనిగా ఒంటరి పరిస్థితుల్లో తన బిడ్డలను పెట్టుకొని ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో నడిపించబడుతున్న తన జీవితంలో యేసయ్యే దిగి వచ్చి అంటారు, హాగరు నువ్వు కన్నీరు కార్చొద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దు, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. అందరూ విడిచిపెట్టారు. సరేలే, ఇంకెక్కడికి పోతుంది నా జీవితం, నేను ఒక మంచి కుటుంబంలో పడ్డాను, నా జీవితం సస్యశ్యామలంగా నడిపించబడుతుంది, నా జీవితమే మారిపోతుంది, శారమ్మకు నేను ఎలాంటి వైభవంగా ఉన్నదాన్ని, అన్ని పనులు చేసుకుంటున్నాను దాన్ని కదా, నన్ను ఏమీ చెయ్యలే అని అనుకుంది. ఆ తల్లి ద్వారానే ఏం కలిగింది? శ్రమ కలిగింది. చూడండి, సరేలే పోనీలే, నాతో కాపురం చేసి ఒక బిడ్డను కన్నాడుగా, ఆయనైనా చూసుకుంటాడులే, నన్ను చూసుకోకపోయినా ఎవరిని చూసుకుంటారు చెప్పాలి మీరు? నా రక్తం పంచుకుని, ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే కదా, వాడు నన్ను చూసుకుంటాడులే అని అనుకుంటే ఆయన కూడా ఏం చేశాడు? క్యారేజ్ తెచ్చి అంత వాటర్ బాటిల్లో నీళ్ళు పోసి, ఏం చెప్పండి మీకు తెలియదా ఏం చేశాడు? హాగర్ను చెప్పండి అమ్మా, హాగర్ను ఏం చేశాడు? పంపించేశాడు. అయితే చూడండి దేవుని ప్రియులారా, ఆ ఎడారిలో ఉన్న హాగరును దేవుడు పేరు పెట్టి పిలిచి, అందరూ నిన్ను వదిలేసినా నీ బిడ్డను నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఎవ్వరు లేని పరిస్థితుల్లో, ఇంక అన్నీ మూసుకుపోయి ఉన్నాయి, ఎవ్వరు రారు అక్కడికి. అలాంటి పరిస్థితుల్లో హాగరును పిలిచి ఒక చక్కటి వాగ్దానం చేత వారిని బలపరిచారు, వారిని నిలబెట్టారు. మన పరిస్థితుల్లో, కన్నీరు కారుస్తున్న పరిస్థితుల్లో కూడా మనం అక్కడే నిలబడిపోయి ఉంటామే, కానీ దేవుడు సొత్తు కదా, నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, ఆయన భయపడొద్దు అని అంటున్నాడు కదా అని ఆయన మాట కొరకు మనం ఎదురు చూడలేం. అలాగే బైబిల్లో మరొక వ్యక్తిని మనం గమనించగలుగుతాము, చూడగలుగుతాం. మనకు బాగా తెలుసు, యేసు ప్రభులు వారు ఆ పట్టణానికి రావడం చూశారండి. ఎలాగైనా సరే నా ప్రభువుని నేను చూడాలి, ఎలాగైనా సరే యేసు ప్రభులు వారిని చూడాలి అని అనుకున్నాడండి. అయితే జనసమూహం అంతా కొక్కోలుగా అక్కడికి చేరి వచ్చింది. అందరూ కూడా పైన పక్కల పడి యేసుని మేము చూడాలి, మేము చూడాలి, మేము చూడాలి అని అందరూ కూడా గుంపులుగా ఆ వీధిలో పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే యేసు ప్రభు ఆ మార్గం గుండా వస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆయన? జక్కయ్య. జక్కయ్య ఎవరు? జక్కయ్య ఎక్కడున్నాడు అంటే జన సమూహంలో నిలబడ్డారు. ఇప్పుడు జక్కయ్య అనుకుంటున్నాడు, నేను యేసు ప్రభుని చూడాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఇంకా ఇది తప్ప నాకు మరొక ఆలోచన లేదని ఆ జన సమూహంలోనికి వచ్చాడు జక్కయ్య. జక్కయ్య అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభుని చూడలేకపోయాడు. ఎందుకని? చూసారా, ఒక లోపం చెప్పడానికి మాత్రం మీకు నోరు వస్తుంది, ఒక లోపాన్ని ఎత్తి చూపించడానికి మనకు నోరు వస్తుంది. ఆడు పొట్టోడు అంటున్నారే కానీ పొట్టోడులో గొప్ప శక్తి దాగి ఉన్నదని మీరు ఎరగలేకపోతున్నాడు. ఆ పొట్టివాడిలోనే, అతని యొక్క జీవితంలోనే అద్భుతమైన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, పాపము నుంచి నేను బయటపడాలన్న ఆలోచన తన హృదయంలో ఉన్నదని మీరు ఎవరైనా ఎరగగలుగుతున్నారా? మన ఉద్దేశం అంతా ఏంటి? జక్క ఎవరు? పొట్టోడు. ఎవరు? మీరు చెప్పండి, ఏం చెప్పారు? ఇప్పుడు లోపాన్ని ఎత్తి చూపిస్తున్నామే కానీ అది ఎలాంటి మారు మనసు కలిగిన జీవితాన్ని మాత్రం మనం చూడలేకపోతున్నాం. మీరు అనొచ్చుగా, జక్కయ్య ఎవరు అని అంటే వాక్యం ఏమంటుంది? యేసయ్య ఏమన్నారు? ఇతను కూడా అబ్రహాము కుమారుడు. ఈ మాట రాదుగా మీకు? మనం ఎంతసేపు అయినా సరే ఇతరుల్లో ఉన్న లోపాలను గుర్తుపడతాం. ఇతరుల్లో ఉన్న లోపాలు ఎలాంటివి? అలానామె ఆమె సౌటాంలే, ఆమె నత్యామిలే, ఆమె మారాముల్లాంలే, ఈమె అభూత మాటలు, ఇవే మనకు కానవస్తాయే కానీ అరే దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు అంటారు. యేసయ్య, జక్కయ్య త్వరగా నీవు దిగిరా, వీళ్ళందరూ నీ లోపాలను చూస్తూ ఉన్నారేమో, వీళ్ళందరూ నీ లోపాలను ఎత్తి పొడుస్తూ ఉన్నారేమో, నీ లోపాలు చూసే దేవుణ్ణి కాదు నేను, నేడే నీ ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ వచ్చింది అని అతన్ని పిలుచున్నట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. దేవుని ప్రియులారా, ఏదో ఒక పరిస్థితుల్లో నీ లోపము ద్వారా
నీకున్న లోపాన్ని బట్టి నువ్వు నలుగురిలో తిరగలేకపోతున్నావేమో, నీ లోపాన్ని బట్టి నలుగురిలో నిలబడలేకపోతున్నావేమో. ఏమ్మా రాలేదు, నలుగురిలో కనబడలేదే? లేదండి, నాకున్న లోపాన్ని ఎత్తి చూపిస్తుంటారు, నాకున్న లోపాన్ని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, ఒక సహోదరి అంటుంది, ఏమా పెళ్లి చేసుకోవచ్చు కదా, వయసు పైబడిపోతుంది కదా. పాస్టర్ గారు మీరన్నా చెప్పండి, మీ మాట అయితే వింటుంది అని అంటే, మా ఎందుకు తల్లి, చక్కగా వివాహం చేసుకోవచ్చుగా, వయసు పైబడిపోతుంది కదా, ఇంకెప్పుడు చేసుకుంటావు, తల్లి కూడా బాధపడుతుంది కదా, ఒక చక్కటి వివాహం చేసుకుంటే ఆమెకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అని అంటే, అన్నా నాకు చేసుకోవాలనే ఉంది, కానీ ఎవరు నన్ను చేసుకుంటారు? నేను అంత అందమైన దానిని కాదు, నేను చూడడానికి రమ్యమైన దానిని కాదు, నాలో ఏదో లోపం, నా అందం బాగలేదు, నా ఆలోచన బాగలేదు, నా నడవడిక బాగలేదు, కనుక నేను వివాహం చేసుకుంటే రేపు నా కడుపును పుట్టే బిడ్డలు కూడా నాలాగే ఏకారంగా పుడితే, నాలాగా నల్లగా పుడితే, నాలాగా లావుగా పుడితే, నాలాగా ఎందుకు ఉపయోగపడని వారిగా పుడితే, కనుకనే నాకు వివాహం వద్దని నేను తీర్మానం చేసుకున్నా. మరి ఈ ఆలోచనలన్నీ నీకు ఎవరు చెప్పారమ్మా? నీకు ఈ లోపం ఉందని ఎవరు చెప్పారు అని అంటే, నలుగురు చెప్పారు, సమాజం చెప్పింది, నా ఇరుగు పొరుగు వారు చెప్పారు, నా ఇంటి పక్కన వారు చెప్పారు. నీ ఇంటి పక్కన వారో, నీ ఇరుగు పొరుగు వారో, నీ అయిన వారో నీ లోపాన్ని ఎత్తి చూపేటట్లుగా చేస్తారు, కానీ యేసయ్య నీ లోపాన్ని చూసేవాడు కాదు. ఆమేన్. నీ లోపాన్ని చూసే దేవుడు కాదు ఆయన. అందుకని ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ యవనస్తురాలు బిడ్డ వివాహం కూడా చేసుకోకుండా ఆగిపోయింది. కారణం ఏంటంటే, ఎవరో నా లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు, వాళ్ళు నా లోపాన్ని చూపిస్తున్నారు. నువ్వు పచ్చి తాగుబోతువి, నువ్వేంటి మందిరానికి వెళ్ళడం? నువ్వు చీడిపేటలు ఆడేవాడివి, నువ్వేంటి మందిరానికి వెళ్ళడం? నువ్వెప్పుడు సీరియల్ చూసేదానివి కదా, నువ్వేంటి ప్రార్థన మందిరానికి వెళ్ళడం? యేసయ్య అంటారు, జక్కయ్య నీలో ఉన్న లోపాన్ని నేను చూడట్లేదయ్యా, నేనేం చేస్తున్నా తెలుసా? నీవు తర్వాత మారు మనసు పొందబోతున్నావే, ఆ జీవితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆమె అందుకే జక్కయ్య దగ్గరకు వచ్చి ఏమంటాడు? జక్కయ్య త్వరగా దిగిరాయ్యా, త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ రానుంది. దేవుని ప్రియులారా, మీరు విశ్వసించండి, ఈ రాత్రి నీలో ఏ లోపం ఉన్నదో ఆ లోపాన్ని నా దేవుడు ఈ రాత్రి కొట్టివేసి ఆయన సొత్తుగా ప్రభు నిన్ను మార్చుకొనును గాక. ఆమేన్. మనకంటూ ఒక రోజు రాబోతుందండి, మనకంటూ ఒక రోజును దేవుడు కలగజేస్తాడు. చూడండి, కొత్త ద్రాక్ష తిత్తులో ద్రాక్ష రసం ఉంటుంది. మీరు వింటున్నారా? ద్రాక్ష తిత్తులో ద్రాక్ష రసం ఉంటుంది, అది మధురంగానే ఉంటుంది. ద్రాక్ష తిత్తులో ఉన్న ద్రాక్ష రసం మధురంగానే ఉంటుంది, అదేం గొప్ప విశేషమే కాదే. ఎందుకనంటే అది తిత్తులో ఉంది, ద్రాక్ష రసం తిత్తులో ఉంటుంది కాబట్టి అది మధురంగానే ఉంటుంది, దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నా పరిస్థితి అంతే, ఇంకెప్పుడూ కూడా నేను నీళ్ళు మొయ్యవలసిన పరిస్థితే, నా జీవితం మారదు, నా ఆలోచన తీరు మారదు, నేను ఇంకెప్పుడు కూడా మధురాన్ని అనుభవించలేను, ఇంకెప్పుడు కూడా నా జీవితంలో సంతోషం రాదు, ఆనందాన్ని నేను అనుభవించలేను. ఆహా, ఈరోజు చాలా మధురంగా ఉన్నాను నేను అనుకున్న రోజు నా జీవితంలో లేదు, ఇంకా నాకు కలగదు అని అనుకున్న ఆ రాతి బాణంలోనికి యేసయ్య ఒక క్రొత్త ద్రాక్ష రసాన్ని పుట్టించాడు, ఒక సంతోషకరమైన మధురమైన జీవితాన్ని కలుగజేశాడు. కొడతా చెప్పలకి ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తిత్తులో ఉండడం ఏంటి, అది ఏమైనా సహజమే, కానీ రాతి బాణంలోనికి ఎప్పుడు నీళ్లు పోసే ఆ బాణంలో, ఎండల్లో పడి ఉన్న ఆ బాణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఒక మధురమైన ద్రాక్ష రసాన్ని కలగజేశాడండి. కారణం ఏంటో తెలుసా? ఎందుకు పనికిరాదు, ఇంకా నా జీవితం మారదు, ఇంకా నా బ్రతుకు ఇంతే అని అనుకున్న ఆ రాతి బాణాలను కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంక అనుకున్నాయి, ఆ రాతి బాణాలు అనుకుంటాయండి, ఎవరైనా తీసుకొని వస్తారు, నాకు ద్రాక్ష రసాన్ని ఎలా ఉంటుందో ఆ మధురాన్ని నాకు చూపిస్తారు అని అనుకుంటుందా? అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చి ఆ ద్రాక్ష రసాన్ని కలగచేయడం ద్వారా మధురమైన జీవితాన్ని దానికి కలగజేశాడండి. ఆమేన్. కనుక నువ్వు విశ్వసించు, ఈ దినాన ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, మనం అందరం ఆయన సొత్తుమి. ఆమేన్. ఎందుకు ప్రభు మనల్ని పిలిచారు? ఆయన పిలవడానికి గల కారణాలు ఏంటి? లోకంలో ఎంతమంది ఉన్నారు కదండి, ఇంత వైభవం కలిగిన వారు ఉన్నారు, ఆస్తి పాస్తులు కలిగిన వారు ఉన్నారు, అంద చందాలు కలిగిన వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఉన్నారు, భూ ప్రపంచంలో జ్ఞానులు ఉన్నారు, వైభవం కలిగిన వారు ఉన్నారు, ధన సంపద కలిగిన వారు ఉన్నారు. మరి ఎంతమందిని ప్రభు కాదని నిన్ను మాత్రమే ప్రభు పేరు పెట్టి పిలుచుకొని ఆయన సొత్తుగా ఎందుకు మార్చుకున్నాడు? ఆయన పిలవడానికి గల కారణం ఏంటి అని ఈ రాత్రి మనం ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ధ్యానించుకుందాం. చూడండి, మొదటి మాట
లూకా సువార్త 13వ అధ్యాయాన్ని అందరూ తెరవండి ఒకసారి. లూకా సువార్త మనం 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యం నుంచి చదువుతారు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయెను. ఎంత మాత్రము కూడా అది చక్కగా, చదవండి మా, ఎందుకు బ్రేక్ వేస్తున్నావు? మీరు బాగా చదవాలి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. ఆమేన్. తలెత్తిన ఆ వైపు చూడండి. యేసు ప్రభు మనల్ని పిలవడానికి గల కారణం ఏంటి? యేసు ఎందుకని మనల్ని పిలుస్తూ ఉన్నాడు అని అంటే, 18 సంవత్సరాలుగా, ఇంచుమించు 18 సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరానికి వస్తుంది, దేవుని సన్నిధిలో నడిపించబడుతుంది, దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి నడిపించబడుతుంది. అయినా సరే ఒక బలహీనతతో తాను దాచబడి ఉంది. ఓ దురాత్మ బట్టి తన నడుము వంగిపోయి ఆకాశం వైపు కూడా చూడలేని ఒక పరిస్థితుల్లో తన జీవితం కొనసాగించబడుతుంది. అయితే యేసయ్య గమనించి అంటారు, అమ్మా అని ఆమెను పిలిచారు. ఎందుకు పిలుస్తున్నారు? అమ్మా అని ఆమెను పిలిచి ఆమెను స్వస్థపరిచాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎందుకు మనల్ని పిలిచాడు అని అంటే, మనమందరము కూడా స్వస్థత పొందుకోవడానికి. ఆమేన్. ఎందుకు యేసయ్య మనల్ని పిలిచాడు? స్వస్థత పొందుకోవడానికి. ఇంచుమించుగా 18 సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధికి వస్తుంది, దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో నడిపించబడుతుంది. అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ ఓ దురాత్మ పట్టి పీడించబడుతూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి దైవ సన్నిధి దగ్గర ప్రార్థన చేసుకున్న అనుభవం లేదు. ఏమా ప్రార్థన చేసుకోవచ్చు కదా, చేతుల నుంచి ప్రార్థన చేయించుకొని వెళ్తే నీ రోగం పోతుందిగా, నీకు ఆశీర్వాదం కలుగుతుందిగా, నీ బ్రతుకును ప్రభు మారుస్తాడుగా. ఏదో ప్రార్థన మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు, పాటలు పాడావు, ప్రభు వల్ల ఆరాధన తీసుకున్నావు, ఏదో వెళ్ళిపోతున్నావే కానీ ఒక్క రోజైనా ప్రార్థన మందిరానికి వచ్చిన నీవు పాస్టర్ దగ్గరకు వచ్చి, దైవ సేవకుల దగ్గరకు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేస్తే అది మాకు ఆశీర్వాదకరమని నువ్వు ఏ రోజైనా ఆలోచించావా అని ఏ రోజు కూడా ఆలోచించిన సందర్భం కానే కాదు ఆమెది. అయితే ఎన్ని సంవత్సరాలుగా ఉంది? ఆ బలహీనతతో ఎన్ని సంవత్సరాలు బాధపడుతుంది? 18 సంవత్సరాలుగా తన బలహీనతతో బాధపడుతుంది, తన రోగంతో బాధపడుతుంది. ఆకాశం వైపు చూడాలన్న ఆశ లేదు, దేవుని ముఖ దర్శనం చేయాలన్న ఆలోచన ఏమాత్రము తన జీవితంలో కలగలేదు. కనుకనే యేసయ్యే ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ మనిషి వచ్చేటట్లేదు, ఈ మనిషి వచ్చేటట్లేదు. ఎందుకు వచ్చింది? మారు మనసు లేదు, ఇంకెందుకు వచ్చింది? మనమే పిలుద్దాం అని దేవుడే ఏం చేశాడు తెలుసా? ఆ విషయంలో జోక్యం చేసుకొని, మా లేచరమ్మా, నువ్వు 18 సంవత్సరాలుగా ఈ బలహీనతతో ఉన్నావుగా, ఈ సమస్యతో ఏలుబడి చేస్తుంది నీ బ్రతుకులో, ఇంకెప్పుడు నీ బ్రతుకు మారుతుంది, ఇంకెప్పుడు నీ జీవితం మారుతుందని ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉన్నట్లుగా నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావే. లేయ్, ఈ దినాన నేను నిన్ను పిలుస్తున్నాను, నీ బ్రతుకు నేను మారుస్తాను. ఆమేన్. యేసయ్య ఎందుకు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నారంటే, మన బ్రతుకును మార్చడానికి, మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి. అయితే యేసయ్యే అమ్మా నీవు ఇక్కడికి రా అని పిలిచి ఆమె ఏం చేశాడు? చేతులుంచినాడు, ప్రార్థన చేశాడు. మీరు విన్నారండి? దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు, ఏ ప్రార్థన జరుగుతూ ఉన్నా, ఏ ప్రార్థనకు మీరు వచ్చినా, దైవ సేవకుని దగ్గర చేతులు ఉంచుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు అది మన జీవితాలకి ఆశీర్వాదకరమని మార్చబడుతుంది. అక్కడ ఏమని రాయబడింది? 13వ వాక్యం చదవండి. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఏ రోజు కూడా దేవుని దగ్గరకు వచ్చిన ఆమె కాదామె. ఆ చేతులు ఉంచుకొని ప్రార్థన చేయించుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది, నాకు ఆశీర్వాదం కలుగుతుంది, నా బ్రతుకులు అద్భుతాలు జరుగుతాయి అనుకున్న మనిషి కాదామె. యేసయ్యే జోక్యం చేసుకొని ఇంక ఈ మనిషి వచ్చేటట్లేదు అని ఆమెను పిలిచి మీరు వింటున్నారండి? ఆమెను పిలిచి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఆమె ఏమి పడిందో తెలుసా? స్వస్థత పొందుకున్నది. అప్పటి నుంచి దేవుని దర్శనాన్ని చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. ఆమేన్.
దేవుని ఏం చేస్తుంది? మహిమపరుస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని గణపరుస్తుంది. ఏ రోజు కూడా దేవుని మహిమపరచక, ఏ రోజు కూడా తన జీవితంలో దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించలేని పరిస్థితి ఎలాంటిదో తెలుసా? 18 సంవత్సరాలుగా తన బ్రతుకులో దేవుని మహిమపరచలేకపోయిందండి. దేవుని ముఖాన్ని చూడలేకపోయింది, దేవుని పాదాలను చూడలేకపోయింది. ఎంతసేపు తన నడుము వంగిపోయి ఈ భూ సంబంధమైన ఆలోచనలతోనే నడిపించబడుతుంది తన బ్రతుకు. అయితే ఒకానొక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నారమ్మా, లేచిరా, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు ఆమె మీద చేతులుంచి ఆమెకున్న ప్రతి దానిని కూడా ప్రభు తీసివేసి స్వస్థతను ప్రభు కలగజేశాడు. మీరు విశ్వసించండి, మీరు నమ్మండి దేవుని మీద. ఈ నెలలో ప్రభు మీతో వాగ్దానం చేస్తున్నది ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను. ఎందుకు పిలుస్తున్నావు ప్రభు అంటే యేసయ్య అంటారు, నేను మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాను. ఆమేన్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అని అంటే స్వస్థపరచడానికి. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి వచ్చాడండి. యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడు. బాగుపరిచిన తరువాత యేసు ప్రభువుకి థ్యాంక్స్ చెప్దాంలే, యేసు ప్రభుకి కృతజ్ఞతలు చెప్దాంలే, ఎక్కడా అని యేసు ప్రభుని చూద్దామనుకుంటే యేసు ప్రభు అక్కడ కనిపించలేదండి. అయితే స్వస్థత పొందుకున్న వ్యక్తి ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా మందిరానికి వెళ్ళాడండి. ప్రార్థనా మందిరంలో నిలబడి ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు కూడా ఆ వ్యక్తిని గుర్తుపట్టి అంటాడు, ఏం బాబు, బాగుందా ఇప్పుడు ఆరోగ్యం? చక్కగా ఉందా? చక్కగా ఉందయ్యా, మంచిది. మరి నీ రోగము మరి అధికముగా అవ్వకుండా, ఈ కీడు నీకు కలగకుండా ఉండాలి అని అంటే ఇంక మీదట నీవు పాపము చేయొద్దు అంటారు. చదువుతారా మాటను? యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యం. యోహాను సువార్త 5:14. యోహాను సువార్త. ఆ తర్వాత దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నువ్వు పొందావు, మరి ఎక్కువైన కీడు నీకు కలగకుండానట్లు ఇంకా పాపం చేయొద్దు. ఏనండి, ఏమంటారు? నీకు మరి ఎక్కువ కీడుకు కలగకుండా ఉండాలి అని అంటే నువ్వు పాపం చేయొద్దు. నువ్వు పాపం చేస్తే నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న అనారోగ్యం, నీలో ఉన్న సమస్య అది మరి ఎక్కువగా మార్చబడుతుంది. కనుక నీవు పాపము చేయొద్దు. ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఆ పాపము మరి ఎక్కువగా కీడుగా నీకు మార్చబడుతుంది. నేను పాపములో ఉన్నప్పుడు, నీవు ఆ పాపంలోనే నడిపించబడుతున్నప్పుడు యేసు ప్రభు ఒకసారి స్వస్థపరిచిన తరువాత, ఒకసారి దేవుడు బాగుపరిచిన తరువాత మరలా ఆ పాపపు జోలికి నీవు వెళ్ళకూడదు. వెళ్ళావా, అది ఏమవుతుందో తెలుసా? మరి ఎక్కువైన కీడు నీకు కలుగుతుందని వాక్యం అంటుంది. ఏమని రాయబడింది? మరి ఎక్కువైన కీడు నీకు కలగకుండా ఉండాలి అని అంటే ఇంక పాపం చెయ్యొద్దు. పాపం చేస్తే మరలా రోగం ఏమవుతుంది చెప్పాలమ్మా? ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. మీరు వినండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. అక్క దగ్గరికి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, చెకప్ చేసుకున్నారు. చెకప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ లెవెల్ ఎంత ఉందంటే 180 ఉంది. 180 అంటే ఏం ఇబ్బంది లేదు. 180 కదా, మనల్ని ఏం చేస్తుంది అది? మనల్ని ఏమనుకుంటుంది అది? నాకంటే వీరుడా, నా శరీరం ఇప్పుడు బాగుంది అని చెప్పి ఈ మనిషి ఇంటికి వెళ్ళిన తర్వాత, విన్నారా, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చక్కటి పాలు తెచ్చుకొని, అంత సేమియా ప్యాకెట్ తెచ్చుకొని, ఇన్ని జీడిపప్పులు తెచ్చుకొని, ఇన్ని ద్రాక్ష పండ్లు తెచ్చుకొని మరమరగా బాగా కాసి దాంట్లో సేమియాలు వేసి బాగా మరగబెట్టి బాగా ఏంచిన ఈ జీడిపప్పులు తీసుకొని ఆ పాయసంలో పోసి అంత గ్లాసులో పోసుకొని చక్కెర ఎంత వేసిందో తెలుసా? కిలో వేసేసింది. కిలో చక్కెర వేసేసి తీయగా చేసేసింది. చేసి ఆడ కూర్చొని తిని 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 గ్లాసు దాగేసింది అనుకో. సాయంత్రం కల్లా ఏం చేస్తుంది అమ్మా? నాయనా ఎత్తండి నన్ను. ఏమైంది మా? నీకు బాగానే ఉన్నావుగా. మీకు అర్థమవుతుందన్నా? ఉదయం బాగానే ఉన్నావుగా, గుండ్రాయిలాగా ఉన్నావుగా, నీకేమొచ్చింది ఇప్పుడే? బాగానే ఉన్నాను అవ్యా. నన్ను ఏం చేస్తుంది షుగరు? ఉదయం 180 నింది, ఇప్పుడు ఏమైంది? ఎత్తుకోబో ఎత్తండి. ఎత్తినారు. ఆడకు తీసుకొని పోతే ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? 350. 350 ఎందుకు అయింది? మీరు చెప్పాలి.
పాయసం తాగినందుకు. మీకు అర్థమైందా? ఈ పాయసము పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని ప్రియులారా, ఏమీ చేయదులే, యవన కాలంలో తాగకపోతే ఎట్ట, అప్పుడప్పుడు రోజుకు ఒక క్వార్టర్ అయినా తాగాలి, రోజుకి ఒక క్వార్టర్ అయినా తాగకపోతే ఎట్ట, నడువు నొప్పులు ఒళ్ళు నొప్పులు తాగాలి ఏమాక, నడువు నొప్పులు ఒళ్ళు నొప్పులు. నేను అన్నాను ఒక అన్నతో, నా దగ్గరకు ఒక అన్న వచ్చాడు, అయ్యా మా ఆయన ఎప్పుడు తాగుతూ ఉంటాడు పాస్టర్, మా ఆయన కోసం ప్రార్థన చేయండి. చేద్దామక్క అన్న, చేద్దామక్క చేద్దాం. ఏమన్నా ఎందుకు తాగుతున్నావు? ఏం లేదన్నా, ఏం లేదు పాస్టర్ గారు, ఒకటే ఒళ్ళు నొప్పులు, సాయంత్రం అంత ఒక్క గ్లాసు అంత తాగితే నొప్పులు పోతే ప్రశాంతంగా నిద్ర వస్తుంది అన్నాడు. అన్న ఎన్ని గంటలకు పనికి వెళ్ళావు అని అంటే, ఉదయం 8 గంటలకు వెళ్ళాడు. అంతేనా? 8 గంటలకైనా పని, సాయంత్రం ఎన్ని గంటల దాకా ఉంటుంది? 5 గంటల దాకా పని. ఎన్ని గంటల దాకా? 5-6 గంటలు దాకా వేసుకుందాం. ఉదయం 8 గంటలకు పోయి 6 గంటల దాకా చేసి వచ్చానన్న, ఒళ్ళు నొప్పులు తట్టుకోలేకపోయినాను, అందుకని ఎంత తాగాను? ఆఫే తాగిన. ఆఫ్ ఎప్పుడు తాగుతామని అంటే పడుకునేటప్పుడు తాగుతాడంట. అది తాగేస్తే కొంచెం నొప్పులు పోతాయి అని అన్నాడు. నేను అన్నాను, అన్నా ఈసారి తెచ్చుకునేటప్పుడు ఒక్కడవే తాగబాక అక్కను కూడా పక్కన పెట్టుకొని తాగు అన్న. నేను చెప్పిన తప్పు అంటారా కరెక్ట్ అంటారా చెప్పండి? కరెక్టేనా? తాగాలనే ఉంది. అయితే ప్రభు చూసుకొని ఆయన మీరు వినాలి. ఇక్కడ ఎందుకు తాగమని ఆమెకు కూడా పోయమన్నానంటే మీరు వినాలి. నీవన్నా 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకే పని చేసి వస్తావు. ఈ మహాతల్లి ఉందో చూసావా? ఈ తల్లి ఉందో చూసావా? ఉదయాన్నే 5 గంటలకు లేచి బట్టలన్నీ నానబెట్టుకొని గిన్నెలన్నీ కడిగి అన్నం వండి క్యారేజీలు కట్టి ఇల్లంతా ఊడ్చుకొని మళ్ళీ బిడ్డలను రెడీ చేసి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళకి సాగనంపి వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ నీకు క్యారేజ్ కట్టి మళ్ళీ నిన్ను పంపించిన తర్వాత బట్టలన్నీ ఉతికి మళ్ళీ వంట చేసి మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ సాయంత్రం వచ్చినాక బిడ్డలకి స్నానం చేయించి మళ్ళా వాళ్ళందరినీ చక్కగా కూర్చొని ప్రార్థన చేయించుకొని ఆ తర్వాత మరలా నీకు అన్నం పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి మరలా మీరు పడుకునే దానికి అంత ఇల్లంతా ఊడ్చి ఆ తర్వాత మీరు అందరూ పడుకున్న తర్వాత తిని గిన్నెలన్నీ కడుక్కొని ఇంత పని చేస్తుంది. ఉదయం 5 గంటలకు లేచి రాత్రి 10 గంటల దాకా ఆ తల్లి పని చేస్తుందే, మరి నీకంటే ఎక్కువ నొప్పులు ఆమెకే కదన్నా అని అన్నా. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమవుతుందా? సాకులు చెప్తుంటారు కొంతమంది. ఒళ్ళు నొప్పులు దానికి బానిస అయిపోయి ఉన్నారు, దాని కట్టులో కట్టబడి ఉన్నారు. అందుకే వాక్యం అంటుంది, నీ పాపము తొలగిపోవాలంటే, ఆ పాపం మరి ఎక్కువ కీడును నీకు తేకుండా ఉండాలి అని అంటే నీ స్వస్థత పొందావు కదా, యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చావు కదా. నీవు స్వస్థత పొందిన తర్వాత, నీవు రక్షించబడిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తరువాత మరి ఏ కీడు నీ దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? పాపము చేయకూడదు. దేవుని ప్రియులారా, ఈ రాత్రి యేసయ్య నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? నలుగురు మధ్యలో నీవు స్వస్థతగా ఉండాలని, ఆరోగ్యవంతంగా నువ్వు తిరగాలని, ఆరోగ్యవంతంగా నీవు మారాలని, స్వస్థత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని. ఎప్పుడు చూసినా నిద్ర లేచిన మొదలుకొని నిద్రపోయి అంతవరకు హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కాదు యేసయ్య నిన్ను పిలిచింది. యేసయ్య నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? ఆరోగ్యవంతంగా నిన్ను మార్చడానికి. ఒకసారి చెప్పకూడదు అంగడిగా. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని పిలిచింది ఎందుకయ్యా అంటే ఆరోగ్యంగా మనల్ని నింపడానికి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతారు. ప్రభువుని యేసుక్రీస్తు అంటారు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలుచుకుని ఉన్నాను, నీవు నా సొత్తు. రెండో మాట అంటారు, యేసయ్య అంటారు అక్కడ, చదువుతారా మాటను? యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వాక్యం. చదవండి. చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలండి, తలెత్తిన వైపు చూడండి. యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా చేయడానికి యేసయ్య మనల్ని పిలిచాడు. ఆమేన్. యేసయ్య మనల్ని పిలవడానికి కారణం ఏంటి? యేసయ్య మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన సొత్తుగా మనల్ని ఎందుకు ప్రభు మార్చుకున్నాడు అని అంటే అన్య జనులకు నిన్ను వెలుగుగా చేయడానికి, నీతి అను ఆయన దక్షిణ హస్తముతో నిన్ను తీసుకొని వచ్చాడు ప్రభు. ఊరకనే ప్రభు నిన్ను పిలవలేదు, ఏదో తమాషాకు పిలవలేదు, ఏదో
సమాజంలో ఒక పేరు పొందుకోవాలని పిలవలేదు యేసు ప్రభు. ఎందుకు నిన్ను పిలిచాడు అని అంటే అన్ని జనులకు వెలుగుగా నిన్ను నిలబెట్టడానికి. యేసు ప్రభు నిన్ను ఎందుకు నిలబెట్టాడు అని అంటే, ఎందుకు నిలబెట్టాడు? ఇమ్మానుయేలు ప్రార్థనా మందిలో సంఘం పెద్దగా ఉండమనడానికి పిలిచాడా? చెప్పండి అమ్మా. యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? యేసు ప్రభు మనం పిలవడానికి కారణం ఏంటి అని అంటే వాక్యం అంటుంది, యేసు ప్రభు మనల్ని పిలిచింది అన్య జనులకు వెలుగుగా ఉండడానికి, అన్య జనులకు వెలుగుకరంగా మనల్ని మార్చడానికి యేసు ప్రభు ఈ రాత్రి మనల్ని పిలిచాడు. మనల్ని పేరు పెట్టి పిలవడానికి కారణం అందరికీ మనం వెలుగుగా ఉండాలని, అన్య జనులకు వెలుగుకరముగా మనం మారాలని దేవుడు మనల్ని పిలిచాడు. మరి వెలుగుకరంగా మనం కనబడగలుగుతూ ఉన్నామా? అందరికీ కూడా వెలుగుకరముగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? వెలుగుకరంగా ఉండకపోగా చీకటమయంగా మార్చబడిపోతూ ఉన్నామా? యేసయ్య నిన్ను వెలిగించాడు, వెలుగుకరంగా నిన్ను బ్రతకమన్నాడు, వెలుగులోనికి నిన్ను తీసుకుని వచ్చాడు. పాపంలో రోతల్లో బ్రతుకుతున్న మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకులను వెలిగించి ప్రభు తీసుకుని వచ్చింది ఎందుకో తెలుసా అండి? అన్య జనులకు నువ్వేం చేయాలి? వెలుగుకరంగా నిలబడాలి. చూడండి, ఒకప్పుడైతే, ఇప్పుడంటే కరెంట్లు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితుల్లో ఓ బుడ్డి వెలిగించుకునేవాళ్ళం కదా, కిరోసిన్ పోసి బుడ్డి వెలిగించుకుంటుండేవాళ్ళం. ఆ పక్కింట్లో కూడా వాళ్ళకు కూడా ఒక బుడ్డి ఉంది, కిరోసిన్ పోసుకునే ఒక బుడ్డి ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా చీకటి పడుతుంది. ఎంత వెతికినా అగ్గిపెట్టి దొరకలా, అగ్గిపెట్టి దొరకకపోగా ఆ అక్క అంటది, అక్క వదినా అగ్గిపెట్టి లేదు కానీ నా కాడ కూడా ఒక పొల్లో నిందమ్మే, దాంతో వెలిగించిన నా బుడ్డియా. సరేలే, నా బుడ్డి తెస్తా. ఇప్పుడు నీ బుడ్డి ఏం చేయాలి తెలుసా? ఈ బుడ్డితో కలిపి ఈ బుడ్డిని ఏం చేయాలా? వెలిగించాలి. ఈ బుడ్డితో పాటు ఈ బుడ్డిని వెలిగించట్లా. ఇప్పుడు మనం ఈ బుడ్డిని తీసుకొని వచ్చిన బుడ్డి ఆరిపోయిన బుడ్డితో కలిసి ఏం చేస్తుంది? రెండు ఆరిపేసుకుంటున్నాయి. మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతుందా? మనల్ని దేవుడు వెలిగించాడు. అన్ని ప్రజలకు నిన్ను వెలుగుగా చేయాలని యేసయ్య పిలుచుకొని వస్తే నువ్వేం చేస్తున్నావు? ఆరిపోయిన రేపం దగ్గర పోయి ఉన్న వెలుగును కూడా ఆరిపెట్టుకొని వస్తున్నావు, ఆరిపేసుకుంటున్నావు. ఏదో అట్టట్ట ఎలగుతున్న మన బ్రతుకుల్ని చెప్పండి, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఉన్న ఆ వెలుగును కూడా, కొద్ది వెలుగును కూడా ఆరిపేసుకుంటూ వస్తున్నాం. యేసయ్య ఈ రాత్రిని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? యేసయ్య మనల్ని ఎందుకు ప్రేమించాడో తెలుసా? భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నది ఎందుకో తెలుసా? అన్య జనులకు నిన్ను వెలుగుగా చేయడానికి. దేవుని ప్రజలు హింస పెడుతూ, దేవుని యొక్క ప్రజలను బాధ పెడుతూ ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు ప్రభు అతన్ని దర్శించాడు. సౌలా నన్ను ఎందుకు దుఃఖపరుస్తున్నావు? అయ్యా, నేను ఇప్పుడు దుఃఖపరిచానయ్యా, నేను ఇప్పుడు బాధ పెట్టానయ్యా అంటాడు యేసయ్య. అంటారు, ఈ రోజు నేను నిన్ను పిలుస్తున్నాను. ఎందుకు పిలిచావు ప్రభు అంటే మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 18వ వాక్యంలో, చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి నేను నిన్ను పౌలుగా పిలుస్తూ ఉన్నాను. ఆమేన్. ఎందుకు సౌలుని పౌలుగా దేవుడు మార్చాడు అని అంటే, చీకటిలో ఉన్న వారిని, బంధించబడిన వారిని, పాపపు బ్రతుకుతున్న వారిని వెలుగులో నడిపించడానికి దేవుడు పిలిచాడు. మరి అనేక మంది నువ్వు వెలిగించగలుగుతున్నావా? వెలుగు కరముగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? వెలుగును నింపగలుగుతూ ఉన్నావా? ఆ వెలుగును ఇంకా ఆర్పేస్తూ ఉన్నావా? దేవుని ప్రియులారా వినండి, వాక్యం అంటుంది, ఈ రాత్రి యేసయ్య మనల్ని పిలిచింది అన్య జనులకు, దేవుని నమ్మని వారికి నిన్ను ఒక వెలుగుగా చేయాలని యేసయ్య నిన్ను పిలిచాడు. ఆ వెలుగులోనికి వారిని కూడా నువ్వు నడిపించాలి. వచ్చిన వారిని ఇంకా పాపంలోనికి లాగకూడదు. వాక్యం అంటుంది, అన్ని జనులకు నిన్ను వెలుగుగా చేయాలని యేసయ్య మనల్ని పిలిచాడు. ఆమేన్. యేసయ్య మనల్ని పిలిచింది చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, చీకటిలో ఉన్న వారి బ్రతుకులను వెలుగులోనికి తీసుకురావడానికి. ఎవరైనా ఏదైనా ఒక చిన్న సమస్యని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో మా ఇంట్లో ఇలాంటి సమస్య ఉంది, ఇలాంటి అనారోగ్యం ఉంది, ఇలాంటి బ్రతుకులో మేము బ్రతుకుబడుతూ ఉన్నాం, ఇలాగ కొనసాగించబడుతున్నాం, ఏం చేయమంటావు అని అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? నెల్లూరులో నారాయణ హాస్పిటల్ ఉంది, అక్కడికి పోండమ్మా. మొన్న మా ఆయన తమ్ముడు కూడా ఆడకే పోయినాడా, ఏది సంకలాట చేయి పెట్టుకొని. అమ్మా, మీకు అర్థమవుతుందా? అక్కేదో నీ దగ్గరకు వచ్చి ఒక సమస్య చెప్పింది, దేవుడు అంటే తెలియదు. ఆ మనిషి నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కడ ఉంది? నారాయణ వెళితే అక్కడున్నాడు,
మీరు ముందుగా పోయేటప్పుడు నాకు చెప్తే మా ఊళ్ళు ఉండాలి చెప్తాం మేము కూడా. ఈ చెప్తావే కానీ పలానా సమస్య ఉందా, నా యేసయ్య దాన్ని స్వస్థపరుస్తాడు, నా యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు, నా యేసయ్య మీ బ్రతుకులో వెలుగులను నింపుతాడని ఏ రోజైనా పొరపాటును చెప్పుకుంటావా? అలాంటి అనుభవం నీకు ఏ రోజైనా ఉందా? ఏ రోజైనా ఒక్క మనిషికైనా దేవుని యొక్క మాటల గురించి, దేవుని యొక్క వెలుగుల గురించి, ఆ చీకటి బ్రతుకులో నుంచి వెలుగులోనికి నా ప్రభు నిన్ను నడిపిస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు, నువ్వెందుకు ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నావని ఏ వ్యక్తిని వెలుగుగా చేయాలని ఆశపడ్డామా? యేసయ్య ఈ రాత్రి మనల్ని పిలిచింది ఎందుకో తెలుసా? నువ్వు వెలుగుతున్న వెలుగులో నీవు మాత్రం, నీ బిడ్డలు మాత్రం ఉండాలని యేసయ్య పిలవలేదు. యేసయ్య ఎందుకు పిలిచాడు అంటే అన్ని జనులకు నిన్ను వెలుగుగా చేయాలని. ఆమేన్. ఎందుకు పిలిచాడు యేసయ్య మనల్ని? వెలుగుచ్చుకున్నావమ్మా, నీ వెలుగుని ఇంట్లోనే పెట్టుకో, పక్కన వెలిగి బాక ఓడేదో చీకట్లో చేస్తాడు. మన వాళ్ళకి స్వార్థం, ఒక్కరే వెళ్ళిపోదామని పరలోకానికి, అంతే కదా? నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుంటావా? ఏ రోజైనా స్కూల్కి వెళ్ళినప్పుడు నీ టీచర్లకు చెప్పుంటామా? ఏ రోజైనా పని చేసేటప్పుడు నీ పని వాళ్ళకి చెప్పుంటామా? యేసయ్యను నమ్ముకోండి, మీ బాధను తీరుస్తాడు. మీ ఇబ్బంది ఏంటో చెప్పండి, మా పాస్టర్ గారికి చెప్తాం, మా సంఘానికి చెప్తాం, దాని కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు బాగుపరుస్తాడు, దేవుడు కార్యాన్ని చేస్తాడు, వెలుగుగా నా దేవుడు మారుస్తాడని. వెలుగుగా చెయ్యాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. వెలుగుగా చేయగలుగుతున్నావా? ఏ రోజైనా వెలుగు త్రోవలో నడిపించగలుగుతూ ఉన్నామా? కొంతమంది నాకు తాగుబోతులు అంటే బహు ఇష్టం. ఎందుకో చెప్పనా? ఎందుకు పాస్టర్ గారు ఇలా చెప్పినారు కదా అంటారా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రేపు ఒకవేళ జెండా పండగ అయినప్పుడు మూసేస్తారేమని, రే బాబు రా ఎక్కడికి రమ్మచ్చా, అదే రేపు జెండా పండగ అంట, ఏందో ఏమైనా తెలియదు, అవన్నీ మూసేస్తారంట, ఎట్ట ఒకటి తెచ్చిపెట్టుకున్నారా ఇంట్లో, నాకా డబ్బులు లేరు, నేను ఉండరా బాబు, నీకు ఎందుకు అవన్నీ? వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎంత పొత్తుందో మీరు గమనించారా? తాగుబోతులకి ఏం చేస్తారు? సహాయం చేసుకుంటారు. అబ్బాయి ఎంత పంచు. అదే తాగుబోతు ఏమండి, పిలిచిన వాడి దగ్గరికి వెళ్ళి, అరే పలానా ఇబ్బంది ఉంది కుటుంబంలో, నా చిన్న పాపకు బాగలేదు, ఒక 10 రూపాయలు సహాయం ఇయ్యి, రేపిస్తానులే అని అంటే, అయ్యో లేదే, ఉంటే నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను బావా, నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను నేను? అదే మనిషి నువ్వు వెళ్ళి, ఏం బావా తాగదామా, పద ఉండు వస్తా, ఆడ బయట కూర్చోండు, రచ్చకాడ కూర్చోండు, చెట్టు కాడ వస్తా. కుటుంబంలో సమస్య ఉందంటే ఎవడు? అదే తాగడానికో, తందనాలు ఆడడానికో, పరుగు పందాలు చేయడానికో, లేకపోతే విచ్చలవిడి చేయడానికి మాత్రం ఖర్చు పెడతారే కానీ, ఇంట్లో సమస్య ఉందంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇవ్వడానికి మనసు రాదు. చీకటిలో ఉన్నవాడు చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నాడు. అందుకని యేసయ్య రాకడ సమీపంగా ఉంది. చీకటిలో ఉన్నవాడిని వెలుగులోనికి తీసుకురావడానికి యేసయ్య నిన్ను పిలిచాడు. ఆమేన్. యేసయ్య మనల్ని పిలిచింది ఎందుకో తెలుసా? ఎందుకు పిలిచాడు చెప్పండి అమ్మా, నోరు తెచ్చి చెప్పాలి. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి, అన్య జనులు ప్రజలకు వెలుగు చేయడానికి యేసయ్య నిన్ను పిలిచింది. నేనేదో పార్టీల గురించి చెప్తున్నాను కాదు, మీరు వినాలి. ఓ పార్టీ వ్యక్తి అంటాడు, ఏమంటాడో తెలుసా? మీరు మా దానికే ఓటేయండి, మా దానికే ఓటేయండి అని ఏం చెప్తాడు? వాళ్ళ పార్టీ గుర్తుని చెప్పి వాళ్ళ దాంట్లో చేర్పించాలని, వాళ్ళ పార్టీని గెలిపించాలని అంత తాపత్రయపడుతూ ఉంటాడు. కారణం ఏంటి? వాళ్ళది గెలవాలి, వాళ్ళు నిలబడాలి, మా వెలుగులోనే వాళ్ళు ఉండాలి, మా వెలుగును వెలుగుతున్న ఈ వెలుగును ఇంకా ఏం చేయాలి? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక దీపం వెలుగుతుంది, అక్కడ ఒక 10 దీపాలు వెలిగినాయి అనుకోండి, ఎక్కువ ఎక్కడ ఒక వెలుతురుంటుంది, ఇక్కడే ఉంటుంది. నీకు అర్థమవుతుందా? దేవుని ప్రియులారా చూడండి, లోకంలో ఉన్నవారు ఎంతగా వాళ్ళు వెలుగులోనికి రావాలని వీళ్ళు పరుగులెత్తుతూ ఉంటే యేసయ్య నిన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి. దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడండి బైబిల్లో. యేసయ్య అంటే తెలుసు, బహు చక్కగా పాటలు పాడతాడు, బహు చక్కగా వాక్యం చదువుతాడు, అన్ని విషయాలు తనకు తెలుసు, ఆజ్ఞలు తెలుసు, తూచ తప్పక ప్రతి విషయం తెలిసిన వాడే. అయినా ఏమయ్యాడో తెలుసా? వాక్యం అంటుంది, అన్ని జనులకు నీవు ఎవరో వెలుగుగా ఉండాలని యేసయ్య నిన్ను పిలిచినప్పుడు ఇప్పుడు నువ్వేమవ్వాలి? అన్ని జనులకు వెలుగుగా ఉండాలి కానీ అన్ని జనులతో కలిసిపోకూడదు. నిన్ను బాప్తిస్మం తీసుకొని నీకు రక్షణ ప్రభు కలగజేసింది ఎందుకో తెలుసా? వాళ్ళతో పాటు నువ్వు కలిసిపోకూడదు. మీకు అర్థమవుతుందండి? హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యంలో మనకు వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు ఎఫ్రాయిము అని రాయబడింది. ఆయన పేరు ఏ పేరు? ఎఫ్రాయిము. నువ్వెవరో తెలుసా? అన్య జనులతో కలిసిపోయిన వాడివి.
యేసయ్య వాక్యం తెలుసు కదా, ప్రార్థన తెలుసు కదా, పాటలు తెలుసు కదా, బాప్తిస్మం అంటే తెలుసు, ప్రభు వల్ల ఆరాధన అంటే తెలుసు, ప్రతి కార్యక్రమంలో పాలుపంపులు పొందే వ్యక్తివి, ఇంత వైభవం కలిగిన వ్యక్తివైన నీవు ఈ దినాన్ని ఏమైపోయావు? అన్ని జనులతో కలిసిపోయావు. అన్ని జనులతో కలవచ్చా? అన్ని జనులకు వెలుగుగా ఉండవలసిన నీవు, త్రోవను చూపించవలసిన నీవు ఈ రోజున అన్ని జనులతో ఎందుకు కలిసిపోతూ ఉన్నావు? దేవుని ప్రియులారా, అన్ని జనులకు వెలుగుగానే ఉండాలే కానీ వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో కలిసిపోకూడదు. ఏమ్మా, అన్ని జనులతో కలిసిపోకూడదు, ఆ త్రోవలను నువ్వు వెళ్ళిపోకూడదు, నీ త్రోవలను వాళ్ళు తీసుకొని రావాలి. మనకు బాగా జ్ఞానుడు ఏంటి, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంట. మరి ఇన్ని రోజుల నుంచి నీ ఇంటి పక్కన వాళ్ళతో సహవాసం చేస్తున్నావుగా, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో సహవాసం చేస్తున్నావుగా, నీ డ్యూటీలో వాళ్ళతో సహవాసం చేస్తున్నావుగా, నీకు తెలిసిన వారితో సహవాసం చేస్తున్నావుగా, నీ రక్త సంబంధికులతో సహవాసం చేస్తున్నావుగా. మరి వారందరూ కూడా అన్ని జనులే కదా, ఆ అన్ని జనులకి నువ్వు వెలుగుగా కనబడుతున్నావా? వాళ్ళతోనే కలిసిపోతున్నావా? వాక్యం అంటుంది, అన్ని జనులకు నిన్ను వెలుగుగా చేయడానికే నేను పిలిచాను. ఈ రాత్రి విశ్వసించండి, యేసయ్య నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? ఎఫ్రాయిము లాగా వాళ్ళతో కలిసిపోవడానికి కాదు, వాళ్ళకు వెలుగును చూపించడానికి. ఆమేన్. యేసయ్య మనల్ని పిలిచింది అందుకండి. ఈ రాత్రి మీరు వినండి, విశ్వసించండి. ఇంకా ఎంతో మంది చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నారు, చీకటిలోనే కొనసాగించబడుతున్నారు, చీకటి వ్యవహారాల్లోనే ఉన్నారు. వారందరికీ ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్న మనమందరూ వారందరికీ వెలుగుగా మనం మార్చబడుదుముగాక. రాజు ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. ఇదిగో ఒక ప్రతిమను పెడుతూ ఉన్నాను, ఈ ప్రతిమకే మీరు పూజించాలి, ఈ ప్రతిమనే మీరు ఆరాధించాలి, ఈ ప్రతిమకు తప్ప మరి ఎవరికి కూడా మీరు ఆరాధించకూడదని ఒక శాసనాన్ని తీసుకుని వచ్చి రేపటి దినాన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఈ విగ్రహాన్ని మీరు ఆరాధించాలి, దీనికి సాష్టాంగ పడాలి, దీన్నే మీరు పూజించాలి. ఒకవేళ పూజించకపోతే, ఒకవేళ మీరు ఆరాధించకపోతే ఇదిగో ఇక్కడ కనబడుతున్న ఆ అగ్నిలో మిమ్మల్ని పారవేస్తాను అని రాజుగారు ఒక శాసనాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఆ దేశంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. ఎవరున్నారు? ఆ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. ఆ దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఏం చేశారనంటే అందరూ కూడా కూడి వచ్చారు, రాజు ఎదుట నిలబడ్డారు. రాజుగారు గంట కొట్టారు అనుకుందాం. ఆ గంట కొట్టి చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రతిమకు అందరూ సాష్టాంగపడి నమస్కారం చేసి పూజిద్దాం అని అన్నప్పుడు అందరూ సాష్టాంగ నమస్కారం అంటే ఏం చెప్తారు? అందరూ బార్లు పడి అందరూ నమస్కారం చేస్తుంటే ఆ వేలాది ప్రజల్లో ఒక ముగ్గురు లేచి నిలబడ్డారు. వాళ్ళు పడట్లే, మళ్ళీ చెప్తున్నాడు రాజు, మళ్ళీ చెప్తున్నాడు, నిలబడ్డారు. రాజు అంటారు, ఇదిగో మీరు ఈ ప్రతిమకు మొక్కపోతే అగ్నిలో మిమ్మల్ని పడవేస్తానంటే అంటారు. ఏమంటారు? మేము ఆరాధిస్తున్న దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని కూడా మేము పూజించము, ఆరాధించము. ఎందుకు అనంటే నీవు ఒకవేళ అగ్నిలో మమ్మల్ని పడవేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, మమ్మల్ని కాపాడకపోయినా అగ్నిలోనైనా చస్తామే కానీ చెప్పండి, ఈ ప్రతిమకు మేము మొక్కము, ఈ ప్రతిమకు మేము ఆరాధించము. అయ్యా, చాలా మంది ఇక్కడ కూడా దేవుని నమ్ముకొని ఉన్నారు, మీ చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వాడలేదా? వాళ్ళతో మాకు అవసరం లేదు. మా దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? ప్రజలందరికీ వెలుగుగా చేయడానికి, అన్ని జనులు ప్రజలకి వెలుగుకరంగా మేము కనబడడానికే. వాళ్ళు రావచ్చు, వాళ్ళకి దేవుడి గురించి తెలుసుండొచ్చు, కానీ వాళ్ళకి ప్రాణభయం. కానీ మాకేందో తెలుసా? అన్ని జనులకు వెలుగుగా కలగచేయడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని అంతమంది ప్రజల్లో ఎంతమంది నిలబడ్డారు? ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు. రాజుగారికి కోపం వచ్చింది. వారిని తీసుకుని వెళ్ళి ఆ అగ్నిని 7 చేసి పడవేస్తున్న వాళ్ళు చచ్చారంట. మీకు అర్థమవుతుందా? వాళ్ళు తీసుకుని వెళ్ళారు, షడ్రకు మెషకు అబేద్నెగోను తీసుకుని పట్టుకుని వెళ్ళి అగ్నిలో పడవేసేదానికి తీసుకుని వెళ్ళారుగా. పడవేసే వ్యక్తులు ఏమయ్యారు? కాలిపోయారే కానీ వీళ్ళకేం కాలేదంట. అగ్నిలో పడవేస్తే ఆ ముగ్గురు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తుంటే వేసింది ముగ్గురిని. అయితే రాజుగారు చూస్తుంటే అక్కడ ఎంతమంది కనబడ్డారో తెలుసా? 4 కనబడ్డారు. కొడదాం గట్టిగా, 4 కనబడ్డారు. రాజుగారు అంటారు, ఏంట్రా మనం వేసింది ఎంతమంది? 3నేనయ్యా. మరి మరొక వ్యక్తి ఎవరో నాకు కనబడుతూ ఉన్నారే, ఏంటి చూడండి అని అంటే మరలా వారిని బయటికి తీసుకొని వస్తే 3 ఉన్నారు. బయటికి తీసుకొని వస్తే ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ రాజు అంటారు,
మీ దేవుడు నిజమైన వాడు. ప్రజలతో చెప్తున్నారు, వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ దేవుడిని అందరూ పూజించాలి, ఇప్పుడు వీళ్ళ దేవుడినే అందరూ కూడా ఆరాధించాలి. అంతటి గొప్ప దేవుడిని వీళ్ళు ఆరాధిస్తున్నారు, అంతటి మహోన్నతుడైన దేవుడిని వీరు పూజిస్తున్నారు, లోకానికి సృష్టికర్త అయిన వాడిని వీళ్ళు ఆరాధిస్తున్నారు. కనుక మనమందరము కూడా వారితో కలిసి ఆరాధిద్దాం, మనం పూజిద్దాం అని చెప్పిన వారు బ్రతుకులో కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారందరినీ కూడా మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చివరి వాక్యాల్లో మీరు చూడగలిగితే, రాజుగారు వారందరిని ఏం చేశాడంటే, షడ్రకు మేషకు అబేద్నెగోల్ని హెచ్చించెను అని రాయబడి ఉంటుంది. ఏం చేశాడంట? హెచ్చించాడు, గణపరిచాడు, ఒక హోదాను వారికి కలగజేశాడు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడున్న ఆ దేశంలో ఉన్న వారందరికీ ఎలా ఉన్నారమ్మా చెప్పాలి మీరంతా? ఆ దేశంలో ఉన్న వారందరికీ వెలుగుగా ఉన్నారు. అంతవరకు వెలుగుతూ ఉన్నవారు ఏదో ఒక శాసనాన్ని తీసుకొని వచ్చారనో, ఏదో ఒక బాధ కలుగుతుందనో, లేకపోతే చంపేస్తారనో దేవుడిని విడిచిపెట్టలేదు. ఆ వెలుగును వారు ఆర్పేసుకోలేదు. కొంతమంది చూడండి, వాళ్ళకి చెప్పొచ్చుగా దేవుడు మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ఏమ్మా వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చెప్పు, మీ అమ్మకు చెప్పొచ్చుగా, మా అమ్మ మాట అందలే. ఏమ్మా మీ మామగారికి చెప్పొచ్చుగా, ఆయన వద్దులేయ్యా. వాక్యం అంటుంది, నన్ను చంపినా సరే, మమ్మల్ని చంపినా సరే మా దేవుణ్ణి చెప్పకుండా మేము మానేయలేము. ఆమేన్. వాళ్ళకి ఏమైంది? చివరికి చచ్చారా? చచ్చిపోయినారా? ఏం చేశారు? వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి రాజుగారు అంటారు, వీళ్ళని ఎవరైతే పూజిస్తున్నారో ఇంకటి నుంచి ఆ దేవుడిని పూజిద్దాంరా మనం కూడా. వాళ్ళకి ఏం కలిగింది? అక్కడ హెచ్చు కలిగింది, ఘనత కలిగింది, ఒక హోదా కలిగింది. వాళ్ళందరూ, ఆ దేశంలో ఉన్న వారందరికీ ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారో తెలుసా? వెలుగుకయంగా మార్చబడ్డారు, వెలుగుమయముగా వారు మార్చబడ్డారు. దేవుని ప్రియులారా, ఇందుకు యేసయ్య నిన్ను పిలిచింది అందరితో కలిసిపోవడానికి కాదు, అందరితో ఏకలాభంగా ఉండమని కాదు దేవుడు నిన్ను పిలిచింది. అయ్యవారి పనిలో నీ పేరు చెప్పినప్పుడు, నీ పేరు ఎత్తినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధురాలు, ఆ వ్యక్తి దేవుళ్ళు నడిపించబడుతున్నరాలు, ఆ వ్యక్తి ఒక వెలుగండి, ఒక వెలుగుకరంగా కనబడేదండి. చూడండి, ఆ కొండ మీద ఇంచుమించు ఒక 3-4 రోజుల నుంచి ఎవరో మంట వేసారో లేకపోతే ఎట్లా జరిగిందో తెలియదు, ఇప్పటికీ అక్కడ మంట కనబడుతూనే ఉంది నాకు. అమ్మా అంటుంది కదా, మరి ఎక్కడో ఉన్నది మనకేమవుతుంది? ఇక్కడికి ఎక్కడుంది? అది ఎక్కడో ఉంది, చాలా దూరంలో ఉంది. మరి అంతటి దూరంలో ఉన్న ఆ వెలుగు మనకేం కనబడుతుంది? ఇక్కడికి ఆ వెలుగు మనకు కనబడుతుంది. నువ్వు ఒక వెలుగుగా ఉంటే, అన్ని జనులకు నువ్వు వెలుగుగా కనబడుతుంటే నీ వెలుగులోనికి వారు రావాలి. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుడు అందుకు పిలుచుకునిందే కానీ నువ్వు ఆశ్చర్యలోకి పోయి దూరిపోవమని కాదు, ఏదేదో అంతంత మాత్రం ఎలాగుతున్న ఆ వెలుగును కూడా ఆర్పేసుకోమని కాదు యేసయ్య నేను పిలిచింది. అన్ని జనులకు నీకు వెలుగుగా ఉండడానికి, అన్ని జనులకు నీవు వెలుగుగా ఉండాలని, వెలుగుగా బ్రతకాలని ఈ దినాన్ని యేసయ్య అంటారు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను వెలుగుగా చేశాను అన్ని జనులు ప్రజలకి. ఆమేన్. కనుక విశ్వసించండి, ఈనాటి నుంచి నేను కూడా అన్ని జనులకి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఆరిపోవాలా? అన్ని జనుల ప్రజలకి నీ ఒక వెలుగుగా ఉండాలి. చూడండి, చదివేవాడితో మొద్దోడు కూర్చున్న ఏదో ఒక కొన్ని పదాలన్నా నేర్చుకుంటారు, కొన్ని పదాలన్నా నేర్చుకుంటారు. ఇప్పుడు నా మాటలు వినాలి మీరు, నేను అడిగిన దానికి చెప్పాలి. జోతక్క ఎన్ని రోజుల నుంచి మందిరానికి వస్తున్నా? చెప్పలే, ఏం కాదులే, ఇది ఎయిటింగ్లో తీసేద్దాం కానీ చెప్పు. ఎన్ని రోజుల నుంచి వస్తా? ఒక 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, సరే పెళ్ళి అయిన కాడి నుంచి ఇక్కడ పెట్టుకుందాం, 15 సంవత్సరాల నుంచి వస్తుంది. 15 సంవత్సరాలు నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీతో తిరుగుతున్న నీ స్నేహితురాలని ఏ రోజైనా పిలుచుంటామా? ఏ రోజైనా ఏ విధము చేతైనా వారిని నడిపించగలుగుంటామా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావా? 10 సంవత్సరాల నుంచి వస్తున్నావా? 5 సంవత్సరాల నుంచి వస్తున్నావా? ఏ రోజైనా పొరపాటును తీసుకొని వచ్చి ఉంటామా? ఏ రోజైనా నీ వెలుగులోనికి నడిపించుంటావా? ఏమండి, మనం నడిపించకపోగా మనం ఏం చేస్తున్నాం? ఆ చీకటిలోకి వెళ్ళిపోతున్నాం. మనం వెలిగించకపోగా మనం ఏమవుతున్నాం? ఆ చీకటిలోకి వెళ్ళిపోతున్నాం. ఆ చీకటిలో బ్రతకాలని ఆశపడుతున్నాం. ఆ చీకటి లేదో ఆనందం ఉందని, ఆ చీకటి లేదో సంతోషం ఉందని, వాళ్ళు చెప్పే మాటలు, వారు చెప్పే సోది, వారు చెప్పే ఇవి కార్యక్రమాలన్నీ విని 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 నీలో వెలుగుతున్న ఆ వెలుగును కూడా కాస్త ఆర్పేసుకుంటున్నావే కానీ ఆ వెలుగును నువ్వు వెలిగించలేకపోతున్నావు. ఈ రాత్రి యేసయ్య అంటారు, నేను నిన్ను వెలిగించడానికి పిలిచి ఉన్నాను. ఎవరిని వెలిగిద్దాం? ఇంటిని వెలిగి బాగుండా అట్టని యేసయ్య ఎందుకు పిలిచినాడంట, వెలిగించినాడంట, నా ఇల్లు ఎలగలేదని ఒకవేళ ఆ పని చేయబోతారమ్మా. వినండి, అందుకు కాదు. యేసయ్య ఎందుకు పిలిచాడో తెలుసా? అన్ని జనులందరినీ వెలిగించడానికి యేసయ్య నిన్ను పిలిచాడు. ఆమేన్. 3వ మాట చెప్తాను చూడండి. యేసయ్య మనల్ని పిలవడానికి కారణం ఏంటి?
యేసయ్య మనల్ని ఎందుకు పిలిచాడు? నిర్గమాకాండం, అందరు చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతారు. మరియు 1-2 వాక్యాలు చదవడమా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను. తలెత్తిన వైపు చూడండి. మోషేను ప్రభు దర్శించి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, అతని పేరు బెసలేలు. అతన్ని నేను ఎందుకు పిలుస్తూ ఉన్నానో తెలుసా? విచిత్రమైన పని గలవాడు. మోషే విను నా మాట. ఇదిగో నేను ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను. అతను ఎవరు అని అంటే బెసలేలు. అతను ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? విచిత్రమైన పనులు చేయగలిగిన వాడు. ఎవరతను? విచిత్రమైన పనులు చేసేవాడు. నువ్వు కర్రలు ఇస్తే విచిత్రమైన పని చేస్తాడు, నువ్వు వెండిని ఇస్తే విచిత్రమైన పని చేస్తాడు, నువ్వు బంగారాన్ని ఇస్తే విచిత్రమైన పనులు చేయగలిగిన వాడు. ఎందుకు యేసు ప్రభుల వారు ఈ రాత్రి మనల్ని పిలిచిందంటే విచిత్రమైన పనులు చేయగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని యేసయ్య మనల్ని పిలిచాడు. ఆమేన్. ఎందుకు పిలిచాడు? అందరిలాగా నువ్వు ఉండడానికి కాదు, అందరిలాగా మనం బ్రతకాలని యేసయ్య మనల్ని పిలవలేదు. విచిత్రంగా మనం ఉండాలని, అందరికీ ఒక ప్రత్యేకమైన వారిగా మనం బ్రతకాలని యేసయ్య మనల్ని పిలిచాడు. వాళ్ళు నువ్వు ఒకేలాగా ఉండకూడదు. చూడండి యూట్యూబ్లో మొట్టలు మొహం మీద ఏమొస్తాయమ్మా? అయ్యేదో చెప్పమా. ఆ మోటాలు వచ్చినాయి. అది వెంటనే ఏం చేస్తాం? ఫోన్ తీసుకుంటాం, గూగుల్ ఓపెన్ చేస్తాం. మోటిములు పోవాలంటే ఏమి చెయ్యాలి? ఇక వినబడుతుందా? మొటిములు పోవాలంటే ఏం చేయాలి అని గూగుల్లో కొడతాం, అడగతాం. మళ్ళీ అని చెప్తుంది ఏదో ఒకటి, మైదా పిండి బుయ్యో మిరపతోడు బుయ్యో ఏదో ఒకటి చెప్తుంది. మొత్తానికి అదే 10 మంది అందరూ కొట్టేది అదే. అంతేనా కదా? అందరు చేసినట్టు నువ్వు చేస్తే ఎట్లాగా? దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా పిలుచుకున్నాడు కదా, ఒక విచిత్రమైన కలిగిన వ్యక్తిగా నిన్ను ఉండాలని, ఒక విచిత్రమైన వాడిగా నువ్వు బ్రతకాలని. చూడండి, ఏది ఇచ్చినా సరే, నువ్వు కర్ర ఇస్తే విచిత్రమైన పని చేస్తాడు, బంగారాన్ని ఇస్తే విచిత్రమైన పని చేస్తాడు, వెండిని ఇస్తే విచిత్రమైన పని చేస్తాడు. అందుకని అతన్ని నేను పిలుచుకున్నాను. విచిత్రమైన పనులు చేయడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని ప్రియులారా మీరు వినండి, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే విచిత్రమైన పని గలవారుగా మనం ఉండాలని, మనం బ్రతకాలని. దేవుని ప్రియులారా ఎప్పుడైనా సరే, మనం ఎక్కడ ఉన్నా సరే విచిత్రమైన కలిగిన వారిగానే మనము సాధ్యం చేయగలిగిన ప్రతి పనులు మనం చేయాలండి. యేసయ్య అందుకు మనల్ని పిలుచుకునింది. అందరిలాగా బ్రతికి అందరిలాగా మన జీవితాలను కొనసాగించుకోవడానికి యేసయ్య మనల్ని పిలవలేదు. యేసయ్య అందుకని మనల్ని నడిపించలేదు. యేసయ్య మనల్ని పిలిచింది, యేసయ్య మనల్ని నడిపిస్తుంది. అందరికీ ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలని యేసయ్య దగ్గరకు పంపించారు బంటు రొట్టెల్ని. ఇదిగో పట్టుకోరాబడి యేసయ్యను బంధించి తీసుకొని రండి అని అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక మాట అంటారండి. అక్కడ నిలబడి యేసయ్యను పట్టుకోక అక్కడికి వచ్చి, ఏరా యేసు ప్రభుని పట్టుకోరమ్మని కదా మిమ్మల్ని పంపించింది, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంటే, అయ్యా ఆయన ఎవరో తెలుసా? ఆ బంట్రోతులు ఆ మనుషుని దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవ్వడూ మాట్లాడలేదంట. యేసయ్య మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదు, ఎవరు పలకలేదు, ఎవరు కూడా అలాగూ లేరు అంటారు. దేవుని ప్రియులారా యేసయ్య ఎలా కనబడుతున్నారు? అందరూ మాట్లాడినట్లుగా మాట్లాడలేదు యేసు ప్రభు, అందరూ బ్రతికినట్లుగా బ్రతకలేదు యేసు ప్రభు. యేసయ్య నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? అందరికంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు ఉండాలని, విచిత్రమైన వాడిగా నీవు బ్రతకాలని. ఎందుకమ్మా ఇలా ఉన్నావు? అది వాడు చేసే పని. ఎందుకు పిలిచావు? యేసయ్య మనల్ని పిలవడానికి కారణం ఏంటి? యేసయ్య మనల్ని నడిపించడానికి కారణం ఏంటి? దేవుని ప్రియులారా అందరికంటే నువ్వు విచిత్రంగా ఉండాలని, అందరికంటే విచిత్రముగా నువ్వు కనబడాలని. చూడండి, కొంతమంది దేవుని బిడ్డలే, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళే, ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావమ్మా, ఎందుకు ఊరికే నచ్చబెడుతున్నావు అని అంటే వాళ్ళు అంటారు, వయసు అయిపోతుంది కదయ్యా. ఏమంట? వయసు అయిపోయాలి అంతేలేండి. ఏం చెప్తారు? ఊరికే నచ్చబెడుతుంటారు. నువ్వు నచ్చబెడితే ఎట్లాగా?
నువ్వు అందరికంటే విచిత్రమైన వాడిగా ఉండడానికి కదా యేసయ్య నిన్ను పిలిచింది. యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలవడానికి, ఆయన సొత్తుగా చేయడానికి, అందరికంటే వేరుగా నువ్వు బ్రతకాలని, అందరిలాగా నువ్వు ఉండాలని కాదు, అత్త మీద గొడవలు వేయాలని కాదు దేవుడు నిన్ను పిలుచుకునింది. అత్తను ప్రేమించమని యేసయ్య నిన్ను పిలిచాడు. కోడల్ని హింస పెట్టడానికి యేసయ్య నిన్ను పిలవలేదు. కోడలతో కలిసిమెలిసి నీ కూతురులాగా చూసుకుంటామని యేసయ్య నిన్ను పిలిచాడు. అందరూ గొడవలు వేస్తున్నారులే. చూడండి, కొంతమంది ఉంటారు, ఎందుకు మా మీ కోడలను ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు అంటే, మా అత్త కూడా అట్టే చేసింది, మీ అత్త చేస్తే నువ్వు అటు చేయాలా? మేము ఒకప్పుడు ఎలా బతికము అవన్నీ మాకు తెలుసండి. భర్తలతో ఎలా సంసారం చేసామనుకున్నారు? ఆ రోజుల్లో మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని తిట్టినా, మమ్మల్ని ఏమన్నా కోడలు కూడా చెప్తారు, అమ్మాయి భర్త ఏమన్నా అయ్యి కాదు నువ్వు చెప్పాల్సింది, నీ కొడుక్కి చెప్పాలి. అర్థమవుతుందండి? కొడుకుకి చెప్పాలి. ఇద్దరిని కూర్చోబెట్టుకుని వాళ్ళకి నేర్పించాలి. మా బ్రతుకులు ఏదో ఒకప్పుడు తెలియని బ్రతుకుల్లో మేము బ్రతకబడ్డాం. మనల్ని ప్రభు అందుకు పిలవలేదు. విచిత్రంగా అందరికీ ఒక అద్భుతకరంగా మనం కనబడడానికి యేసయ్య మనల్ని పిలిచింది. అందరిలాగా ఉండాలని కాదు, అందరిలాగా బ్రతకాలని కాదు, మనం అందరికీ విచిత్రముగా కనబడాలని, అందరికీ ఒక మార్పు చెందే వ్యక్తులుగా మనల్ని బ్రతకాలని యేసయ్య మనల్ని పిలిచింది. అందరిలాగా నువ్వు ఉండడానికి పిలవలేదు యేసు ప్రభు. ఈ రాత్రి యేసయ్య అంటారు, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకొని నిన్ను నా సొత్తుగా చేసుకుంటాను అంటారు. యేసయ్య మనల్ని పిలిచింది ఎందుకో తెలుసా? విచిత్రముగా మనం ఉండాలి. నీ మాట తీరైనా, నీ నడవడికైనా, నీ ప్రవర్తన అయినా విచిత్రంగా అది కనబడాలి. మీకు అర్థమవుతుందండి? విచిత్రంగా కనబడకపోగా అందరితో మనం కూడా బ్రతుకుతూ ఉన్నాం, అందరిలాగానే మాట్లాడుతూ ఉన్నాం. ఒక 10 పావురాలు ఉన్నాయి. ఆ 10 పావురాలు తిరుగుతూ ఉన్నాయి, ఆనందంగా బ్రతుకుతూ ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఆ చెట్టు మీద 10 పావురాలు నిలబడేవి. అదే చెట్టు పక్కన మరొక చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కన ఒక కాకి జీవిస్తూ ఉంది. ఆ కాకి అనుకుంటుంది, ఈ పావురాలను చూసి, ఈ పావురాలు ఇంత అందంగా ఉన్నాయి కదా, ఇంత తెల్లగా బ్రతుకుతున్నాయి కదా, ఈ పావురాల వల్లే నేను ఒక్కరోజైనా బ్రతకాలి, ఒక్కరోజైనా జీవించాలని ఈ కాకి కూడా అనుకుంది. ఈ కాకి అనుకొని ఏం చేసిందో తెలుసా? అక్కడ ఒక పెయింట్ పని జరుగుతుంటే ఆ పెయింట్ పని తెల్ల పెయింట్ వేస్తున్నారండి. ఈ కాకి వెళ్ళింది, ఆ పెయింట్ డబ్బాలో మునుగు వచ్చింది. మునుగు వచ్చి ఈ పావురాలతో కలిసి కూడా ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతూ ఉంది. పావురాలు ఎట్టారొస్తాయండి? కాకులు ఎట్టారొస్తాయి? ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే ఈ పాడమంటే ఈ కాకి కావు కావు అంటుంది. ఇదేంద్ర కొత్త రాగం వస్తుంది. పావురాలకి ఏమీ అర్థం కాలేదు, పావురాలకి ఏమీ ఆలోచన తోచలేదు. నా దేవుని ప్రియులారా, ఈ 10 పావురాల మధ్యలో ఒక తెల్ల కాకి వచ్చి చేరిందండి. సరేలే, దానికి ఏదో గొంతు ఏమన్నా బాగులేదేమో అని అనుకున్న ఈ పిచ్చి పావురాలు, అడిగే తెలుసు అంతా తెల్లగా కనబడుతుందిగా, తెల్లగా కనబడేదంతా మనిదే కదా అని అనుకున్నారు. దేవుని ప్రియులారా, ఒక రోజు వచ్చింది, వర్షం పడింది. ఆ వర్షంలో ఉన్న పెయింట్ అంతా కొట్టుకుపోయింది. ఈ 10 పావురాలు ఈ కాకిని చూసి బిత్తరపోతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి, కొట్టేటట్టు ఉరువురు చూస్తున్నాయి. ఈ కాకి కావు కావు అంటుంది. నా గొంతు బాగలేదని చెప్తున్నా పావురాలు, తినట్లే ఆ పావురాలు. ఎందుకో తెలుసా? ఆ పావురాలు అంటే నీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఇప్పటి వరకు మేము పావురాలు అనుకున్నాం నిన్ను. ఏదో గొంతు బాగలేదులే, నీ ప్రవర్తన బాగలేదులే, నీ నడక కూడా బాగలేదు అని గుర్తుపెట్టాం. అయినా సరే ఎందుకోలే మన లోనికి చేరింది, మన దగ్గరకు వచ్చింది, చేర్చుకుందామని సరికి ఇప్పుడు నీ ప్రవర్తన బయటపడింది. చూడండి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలే అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు? ఇలాంటి వ్యవహారాల్లో ఉంటారు. దేవుని పిల్లలారా, ఇందుకు యేసయ్య నిన్ను పిలవలేదండి. యేసయ్య అందుకని మనం పిలవలేదు. ఈ 10 పావురాలు ఎవరంటే ఆత్మీయతలో నడిపించబడేవాళ్ళు. ఈ పెయింట్ పూసుకొచ్చిన పావురం ఎవరో తెలుసా అండి? ఆదివారం ఎప్పుడో ఒకసారి, పూటకొకసారి మధ్యలో ప్రార్థనలే. ఈ కాకి బుధవారం ప్రార్థనలే, ఈ కాకి శనివారం ప్రార్థనలే. ఈ కాకి ఎప్పుడు వస్తుందో తెలుసా? బల్లారాధన వచ్చేటప్పుడు వస్తుంది. ఈ కాకి అరుచుకుంటా, అమ్మో అప్పుడు పెయింట్ వేసుకొచ్చి వస్తుంది. ఎక్కడ ఉంటుందో మరి మొత్తానికి పెయింట్ పూసుకొని వచ్చేస్తుంది. చూసేటప్పుడు పాస్టర్ గారు అనుకుంటా, అబ్బా ఇది కూడా ఒక పావురమే, సరేలే ఇప్పుడు వచ్చింది ఈ పావురం అనుకుంటుంది. అది బయటకు పోయిన తర్వాత కదా తెలిసింది ఆ కాకి గురించి. ఈ 10 పావురాలతో తిరిగేటప్పుడు అనుకుంటుంది, మందిరానికి వచ్చినప్పుడు అనుకుంటుంది ఈ కాకి, నేను కూడా ఇప్పుడు పావురంలే. 10 పావురాలతో కలిసినంత మాత్రం కాకి పావురం అయిపోదండి. దేవుడు నిన్ను అందుకని పిలవలేదు, దేవుడు అందుకని నిన్ను పిలుచుకోలేదు. పెయింట్ పూసుకొనేదో 4 రోజులు సంబరం చేయమని యేసయ్య నిన్ను పిలవలేదు. యేసయ్య పేరు పెట్టుకొని నువ్వు చెరగొడుతూ ఉన్నావేమో. నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నానని పొరపాటును మీరు ఎవరు చెప్పొద్దండి. భక్తిలో నడిపించబడితే
భక్తి అనే ముసుగు వేసుకొని ఒకవేళ కాకిలాగా బ్రతుకుతుంటే నేను కూడా పావురం అనబడుతున్న క్రైస్తవుని క్రైస్తవురాలని పొరపాటును చెప్పొద్దు. నీ వలన అవమానం పొందుతుంది యేసయ్య నామం ప్రజల్లో. పాస్టర్ గారు, మీ మందిరానికి వచ్చే ఒక యవనస్తుడు పచ్చి బూతు మాటలు మాట్లాడతాడు, తల్లి మాట వినడు, తల్లినే ధిక్కరిస్తాడు, సినిమాలు చూస్తాడు, సినిమా పాటలు. కొంతమందికి నేను ఫోన్ చేస్తే అప్పుడప్పుడు సినిమా పాటలు వస్తూ ఉంటాయి. సరేలే, ఇది కూడా పావురమేమో అనుకున్నా. కాదు, ఇది ఆదివారం పెయింట్ వచ్చుకోవచ్చు కాకి. మీరు బాధపడొద్దు దేవుని ప్రియులారా. ఒకవేళ నేను ఇలా చెప్తున్నానని మీ ద్వారా దేవుని అవమానం పొందుతుంది. ఏమరా బ్రదర్, ఆదివారం ప్రార్థన పోయేవే, మరి ఈ పాట ఏంది, ఈ వ్యవహారం ఏంది? అది ఆదివారం వరకే పెయింట్, మిగతా రోజులన్నీ చెప్పాక నగక చెప్పాక ఇది ఆదివారం వస్తే సరిపోతుందా? తెల్లగా ఆదివారం బ్రతికితే సరిపోతుందా? యేసయ్య ఎందుకు పిలవలేదు? పేరు పెట్టి నిన్ను పిలుచుకుని ఆయన సొత్తుగా మార్చుకొని ఆయన పేరును చెరగొట్టడానికి కాదు, ఆయన నామాన్ని అవమానపరచడానికి కాదు, ప్రజల్లో నిన్ను ఒక విచిత్రమైన వాడిగా చూడాలని, ఒక విచిత్రమైన వ్యక్తిగా నిన్ను బ్రతకాలని దేవుడు నిన్ను పిలిచాడు. పాస్టర్ గారు వారు ఎప్పుడో నుంచో దేవుడి మందిరానికి వస్తున్నారు, వాళ్ళు కూడా తాగుతున్నారే, మేము తాగితే తప్పేంటి? ఇందుకు యేసయ్య నిన్ను పిలవలేదు. యేసయ్య నిన్ను రక్షించింది, నిన్ను పిలిచింది విచిత్రమైన వ్యక్తిగా నీవు కనబడాలని. అదే బ్రతుకులో బ్రతికితే ఎన్నాళ్ళని కాకిగానే బ్రతుకుతాం, ఎన్నాళ్ళని ఆదివారం వస్తే పెయింట్ వేసుకొని దేవుడి మందిరానికి నడిపించబడతాం. నా దేవుని ప్రియులారా, ఈ రాత్రి యేసయ్య అంటారు, నువ్వు భయపడద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, నా రక్తాన్ని చిందించి నా రక్తాన్ని బలియాగంగా మార్చి నీ కొరకు ఈ లోకానికి నేను దిగి వచ్చిన తర్వాత నేను నిన్ను విమోచించాను కదా. యేసు ప్రభు బిడ్డగా నువ్వు పిలవబడిన తర్వాత, యేసయ్య బిడ్డగా మనం మారిన తర్వాత అన్ని జనులతో కలిసి ఎందుకు తిరగాలండి? యేసయ్య నామం నీలాంటి వారు వాళ్ళే కదా, మనలాంటి ద్వారానే కదా యేసయ్య నామం అవమానపరచబడుతుంది. దేవుని ప్రియులారా, ఈ రాత్రి యేసయ్య నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? అందరిలో కూడా విచిత్రమైన వాడిగా ఉండాలని, అందరిలో విచిత్రమైన వాడిగా నీవు బ్రతకాలని, విచిత్రమైన వాడిగా నీవు కనబడాలని. ఆ పలాని వాళ్ళండి చాలా అద్భుతం అండి, అద్భుతంగా దేవుని బిడ్డలంటే అలా బ్రతకాలండి. ప్రార్థన అంటే ప్రార్థన మందిరానికి పరిగెడతారు, ఆరాధన జరుగుతుందంటే ఆరాధనకి వెళ్తారు, మందిరం జరుగుతుందంటే మందిరానికి వెళ్తారు, షికారులు తిరగరు, అక్కడెక్కడ ఎగురుపోకు చేష్టలు చేయరు. ఎందుకో తెలుసా? యేసయ్య బిడ్డలు వాళ్ళు అని వాళ్ళు విచిత్రంగా నిన్ను చూడాలి, విచిత్రంగా నిన్ను చూడాలి. అందుకని యేసయ్య మనల్ని పిలుచుకునేది. దేవుని ప్రియులారా వినండి నా మాటను, యేసయ్య మనల్ని పిలుచుకున్నది ఎందుకో తెలుసా? విచిత్రమైన వ్యక్తిగా నువ్వు కనబడాలని. అందరూ రాళ్ళు ఎత్తుకున్నారండి, ఇంకా చంపేయాలనుకున్నారు. ఆ నడి వీధిలో తనను పరిగెత్తుకుంటూ తీసుకుని వెళ్ళిపోతుంటే తన బ్రతుకును మార్చేవారు లేక, తన జీవితాన్ని మార్చేవారు లేక, ఇంక నన్ను చంపేస్తారు, నా బ్రతుకు ఇంతటితో అయిపోయింది, ఇంక ముగించబడిపోయింది అని అనుకునింది. అదే వీధిలో నా యేసయ్య తిరుగుతూ ఉన్నాడండి. యేసయ్యని గమనించి యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు. ప్రభువా, ఇదిగో ఈ మనిషి పాపం చేస్తుంది, ఈమెను రాళ్ళతో కొట్టమని చంపుతూ ఉంది, కనుక ఈమెను మేము రాళ్ళతో కొట్టి చంపాలి, నీవేం చెప్తావో చెప్పు అని అన్నప్పుడు యేసయ్య అంటారు, మీలో ఎవడు పాపము చేయలేదో మొదటగా వాడు రాయి వేయండి అన్నాడు. ఒక విచిత్రమైన వార్తను ప్రభు అక్కడ కలగజేశాడు. పాత నిబంధనలో మీరు చూడగలిగితే పాపం చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చంపివేయమన్నాడు. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చిన తరువాత యేసయ్య అంటారు, వారి పాపాన్ని క్షమించబోతున్నాను, వారికి విమోచన కలగజేస్తున్నాను, వారిని నా రక్తము ద్వారా కొని వారిని నా సొత్తుగా చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి వారు ఎలా ఉంటారో తెలుసా? నూతనముగా కనబడుతారు. ఆమేన్. దేవుడు అందుకు మనల్ని పిలుచుకునేది, అందుకని దేవుడు మనల్ని ఇలాంటి సంఘంలో మనల్ని ప్రభు చేర్చింది. మీరు ఎవరినైనా పూజించుకోండి బ్రదర్, మీరు ఎలాగైనా బ్రతకండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించండి, మీకు ఇష్టం వచ్చినట్లతో బ్రతకండి, అయితే నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని వారందరికీ కూడా విచిత్రంగా కనబడ్డాడు. వాళ్ళందరికీ కూడా ఒక సూచనమైన వ్యక్తిగా కనబడ్డాడు, ఒక మార్పు చెందిన వ్యక్తిగా కనబడ్డాడు. అన్ని జనులతో కలిసిపోలేదు, వాళ్ళందరితో కూడా బ్రతకలేదు. నేనును నా ఇంటి వారు ఎలా ఉంటామో తెలుసా? యెహోవాని సేవిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణే పూజిస్తాం,
దేవుని ప్రియులారా, మీరు గమనించండి, ఒక విచిత్రమైన కార్యక్రమాన్ని చేయగలిగాడండి. విచిత్రముగా దేవుని కొరకు బ్రతకగలిగాడండి. అందుకనే ఆ ఎరుకో గోడల దగ్గర నిలబడి ఎప్పుడైతే మారు మాట కూడా మాట్లాడకుండా నిలబడిన ఆ వ్యక్తి జీవితంలో ఆ రాతి గోడలన్నీ కూలిపోయాయి. ఎవరు కూడా ఆ ఎరుకో గోడలను కోల్చలేరు, ఎవరు కూడా ఆ ఎరుకో గోడలను పడగొట్టలేరు. మరి అలాంటి ఎరుకో గోడలు కూలిపోయాయి అని అంటే ఏం చేశాడో తెలుసండి, అక్కడ నిలబడి ఓరకనే ఉన్నాడండి. ఓరకనే ఉన్నాడు. ఒక విచిత్రమైన అద్భుతం అక్కడ జరిగింది. ప్రజలందరూ చూశారు. ఏం విచిత్రం అండి, ఏదో ఒకటి చెయ్యాలి కదా, యుద్ధమైనా జరిగించాలి, లేకపోతే ఆ గోడను ఎలా పడగొట్టాలో ఆలోచన చేయాలి కదా. విచిత్రంగా నిలబడి ఉన్నాడంటండి. దేవుని ప్రియులారా, మీరు వినండి, యెహోషువ అక్కడ నిలబడడం ద్వారా ఒక విచిత్రమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. అక్కడ నిలబడి అంటాడు, ఏమన్నాడో తెలుసా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది అని పాట పాడుకుంటూ ఉన్నాడండి. అయ్యా, శత్రువులు చంపేస్తారయ్యా, ఇప్పుడా నువ్వు పాట పాడాల్సింది, ఇప్పుడా నువ్వు ఇలాంటి పని చేయాల్సింది అని అంటే ఆ విచిత్రాన్ని చూశారు. చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే అక్కడ యుద్ధాన్ని చేయగలిగాడు. ఆమేన్. నువ్వు విచిత్రంగా కనబడగలిగితే నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పక్షాన దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం విచిత్రంగా కనబడాలండి. నిన్ను చూసిన ప్రజలు చెప్పాలి, అరే వీళ్ళేంటండి అసలు యవనస్తులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి, ఎప్పుడు చూసినా ఫోను ఫోను ఫోను, ఎప్పుడు చూసినా ఆటలు పాటలు క్రికెట్లు ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నారు. వీళ్ళేంటండి ఎప్పుడు చూసినా యవనస్తులు యవన కాలంలో ఏం చేయాలా, షికారులకు వెళ్ళాలా, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవాలా, ఆడ ఏడ కూర్చొని తిరగాలి. కానీ వీళ్ళేంది వయసు అయిపోయిన వాళ్ళలాగా దేవుడు 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 అని తిరుగుతున్నారే అని దేవుని ప్రజల్ని చూడాలి ప్రజలు విచిత్రముగా. ఆమేన్. నువ్వు కనబడగలుగుతున్నావా విచిత్రంగా ప్రజలకి? సంఘానికి విచిత్రంగా కనబడగలుగుతున్నావా? చూడండి దేవుని పిల్లరా, దావీదుకు సౌలును దేవుడు అప్పగించాడు. దావీదు యొక్క చేతికి సౌలు అప్పగించబడ్డాడు. ఎన్నిసార్లు అప్పగించబడ్డాడు? ఎక్కడ దొరికినారండి మీరు? నాకు సైకిల్ చేసినా కూడా చెప్పకపోతే అంటున్నాను కదా. 2 సార్లు దేవుడు ఏమండి సౌలు దొరికాడు దావీదుకి. కానీ దావీదు చంపాడా? దావీదు చంపలేదండి. ఎందుకో తెలుసా? అతను కాదండి నేను చంపాల్సింది, ఈ శరీరాలతో కాదు నేను చంపాల్సింది, అతను వెనక దాగి ఉన్న అపవిత్ర ఆత్మతో నేను యుద్ధం చేస్తున్నది. మనం ఈ భూమిలో ఉన్న వారితో కాదు గొడవ వేసుకోవాల్సింది, వీరితో కాదు మనం యుద్ధం చేయాల్సింది అండి. మధ్యాకాశంలో తిరుగుతున్న అంతరాత్మలను అండి సాతాను క్రియలతో మనం యుద్ధం చేయాలి. వాడిని లయపరచాలే కానీ మనుషుల్ని కాదు, వాళ్ళతో కాదు మనం గొడవ రాల్సింది. ఒక విచిత్రంగా నువ్వు కనబడాలి కదా, విచిత్రమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి కదండి. ఏదో ఒక మాట మాట్లాడాడు, ఏదో కోపం మీద ఒక మాట మాట్లాడాడు, ఏం తగ్గించుకుంటే ఏమైపోతుంది? నేనెందుకు తగ్గాలి? ఇన్ని రోజులు తగ్గి 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 నా పరిస్థితి ఇలా తెల్లారిపోయింది, ఇంకా తగ్గమంటే ఇంకెంత తగ్గేది పాస్టరు? ఏం మాట్లాడకపోతే ఏమైపోతుంది? అతను గమ్ముకొండొచ్చుగా. దేవుని ప్రియులారా, ఇంకెప్పుడు నువ్వు విచిత్రంగా కనబడేది? నీ భర్త మారాలంటే, నీ పిల్లలు మారాలంటే, నీ జీవితం మారాలంటే ఒక విచిత్రమైన వ్యక్తిగా కనబడాలి కదా. నా భార్య అండి, దేవుడిచ్చిన వరం అండి, ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎన్ని మాట్లాడుతూ ఉన్నా మారు మాట మాట్లాడదండి అని నీ ముందు చెప్పకపోయినా ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పేటట్లుగా నువ్వు అంత విచిత్రంగా కనబడాలి. ఏమో బోరా, ఎందుకు కట్టుకున్నాను? ఆ రోజుల్లో ప్రేమించినానని తిరిగినాను, కానీ ప్రేమించి నాణ్యత మీదే పెట్టుకున్నాను, ఏం చేద్దాం అని అనుకునేటట్లుగా నువ్వు ఉండకూడదండి. విచిత్రమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి. అందరిలాగా, అందరి భార్యలాగాను, అందరి భర్తల్లాగా ఒకవేళ నీ జీవితంలో అలా కొనసాగించబడుతున్నాయి. చూడండి, కొంతమంది వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేశారు వచ్చారు అనుకోండి, ఇంకా 4 ఈదులు కనబడతాయి. ఎవరి భక్తురాలు? దేవుడు నమ్ముకున్న బిడ్డే, ఆడదాకా అరుస్తుంది. దేవుని పిల్లరా, నీ బిడ్డలు నువ్వు ఇంట్లోకి తీసుకుని వచ్చి ఏది దండించినా ఏది చేసినా నీ ఇంట్లో వరకే ఉండాలి.
విచిత్రముగా నువ్వు ఎప్పుడు కనబడతావండి? ఇంకను దేవుడు నిన్ను పిలుచుకున్నది ఎందుకో తెలుసా? అన్ని జనుల మధ్యలో నిన్ను నవ్వులు పాలు చేయడానికి యేసయ్య నిన్ను పిలవలేదండి. అన్ని జనుల ప్రజల్లోనూ, నీ సమాజంలోనూ విచిత్రమైన వాడిగా నిన్ను వండించడానికి దేవుడు పిలిచాడు. దేవుని ప్రియులారా, ఈ రాత్రి వినండి, మనలో ఉన్న ప్రతి పాపపు క్రియలన్నిటిని విడిచిపెట్టి ప్రజలందరికీ విచిత్రముగా మనం కనబడాలి. ఆమేన్. అందుకు దేవుడు మనల్ని పిలిచింది. చూడండి, నేను ముగిచేస్తున్నాను. 3 రోజులు అక్కడ సభలు జరిగాయి. 3 రోజులు సభలు జరిగాయి. అందులో నుంచి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు. ఒక బుడ్డోడు వచ్చి ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడు. మరి ఆ 3 రోజులు ఎక్కడ ఎత్తి పెట్టుకున్నాడు, ఏం చేశాడు మనకు తెలియదు, కానీ మొత్తానికి తీసుకొని వచ్చాడు, యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య ఏం చేశాడు తెలుసండి? అద్భుతంగా వాటిని ఆశీర్వదించి ఆ 3 దినాలు వారు అక్కడ ఉండడాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా? వాటిని ఆశీర్వదించి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాడు. మీరు వినాలి ఈ మాటను. వాళ్ళందరికీ పంచిపెట్టిన తర్వాత 3.5 సంవత్సరం యేసయ్యతో పాటు తిరిగారు. 3.5 సంవత్సరం యేసయ్యతో పాటు నడిచారు. 3.5 సంవత్సరం యేసయ్య బాటలోనే ఉన్నారు. యేసయ్యకు తోడుగానే నడిపించబడ్డారు. యేసయ్య వారికి తోడుగా నడిపించబడ్డారు. అలా కొనసాగించబడుతున్న తర్వాత యేసు ప్రభు మరణించి పునరుద్ధరణై లేచి వచ్చిన తర్వాత వారి బ్రతుకులో తినడానికి కూడా లేనప్పుడు యేసు ప్రభువే వారి దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏం చేశాడండి? రొట్టెని పెట్టాడు. ఆ తర్వాత చేపలు ఆయన చేత్తో ఆయనే కాల్చి ఏం చేశాడు? అక్కడ వాళ్ళకి ఇచ్చాడు అని రాయబడింది. మీరు వింటున్నారా? 3 రోజులు ఉన్నవాడికి ఎంత ఆశీర్వాదం ఉంటుందో అంతే ఉంటుంది. 3.5 సంవత్సరం పాటు యేసయ్యతో పాటు తిరిగినోడికి అంత ఆశీర్వాదం కలుగుతుంది. మన బ్రతుకులో ఏమంటున్నాం? ఇంకెప్పుడు ఆశీర్వదిస్తాడండి, ఇంకెప్పుడు దీవిస్తాడండి. నిన్నగాక మొన్న ఉన్నారు, వాళ్ళని ఆశీర్వదించాడు. 3.5 సంవత్సరాలుగా యేసయ్యతో పాటు తిరుగుతున్నా, మాకేమాత్రం లేదే అని అంటే యేసయ్య స్వయంగా దిగివచ్చి నీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు. ఆమేన్. ఎందుకు ఆయన నెరవేరుస్తాడో తెలుసా? ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆమేన్. మనం మన సొత్తు కాదు, ఇంకెవరి సొత్తు కాదు. నువ్వెవరివో తెలుసా? దేవుని సొత్తు, దేవుని బిడ్డవి. వాక్యం అంటుంది, భయపడద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నువ్వెవరివి? దేవుని సొత్తు, ఆయన సొత్తు. మనం కనుక ఇంక భయపడద్దు. ఈ నెలలో దేవుడు మనల్ని భయాన్ని తొలగించి ఆయన సొత్తుగా పిలువబడిన మనల్ని కూడా కాచి కాపాడి మనల్ని ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.